आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తా అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం అందరికీ. ఈరోజు మొట్టమొదటి మన ఆర్గనైజ్ క్లాసిక్ పోయిన తర్వాత మేడం గారు డాక్టర్ శ్రీగీత గారు వారికి సెషన్ తీసుకుంటున్నారు. సో విల్ కంటిన్యూ అవర్ భగవద్గీత నడిగిన బెట ఆర్గన్ ఆఫ్ మెడిసిన్. ఓకే, అందులో మనం ఏం చెప్పుకుంటున్నాం గుర్తుందా ఎవరికైనా? ఆర్గన్ ఆఫ్ మెడిసిన్లో మనం ఏం చెప్పుకుంటున్నాం గుర్తుందా? వన్ సైడెడ్ డిసీజ్, పాక్షిక వ్యాధులు. ఇవి చాలా కష్టం అండి. ఒక్కొక్క యాక్చువల్ చెప్పాలంటే ఒక్కొక్క కేసు అలా ఉంటుంది. అన్నిట్లో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఇస్తా అంటే కుదరదు. బట్ సైకోటిక్ కేసెస్లో, లాంగ్ స్టాండింగ్ కేసెస్లో ఖచ్చితంగా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. అయిన తర్వాత వన్ సైడ్ డిసీజ్ అంటే వన్ సైడ్ మాత్రమే మనకు ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. మిగతా అంతా అబ్స్క్యూర్ అంటే అస్పష్టంగా ఉంటుంది. అస్పష్టంగా ఉంటుంది. ఐస్బర్గ్ ఫినామినా అంటారు. అలాంటి కేసెస్లో ఎట్లా అప్రోచ్ కావాలనేది మనకు మన యొక్క గురువులు, మన మార్గదర్శకులు, ద్రష్ట అయిన హనుమాన్ గారు మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు. లాస్ట్ టైం మనము 175 వర్జం చెప్పుకున్నాం కదా, అవునా కదా? అవునండి. క్లియర్. సో ఇవాళ మనం ఒక్కసారి రివిజన్ చేసుకుంటూ 176కి వస్తాను. ఒక్క నిమిషం, ఎందుకంటే చాలా ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనదండి, గుర్తుపెట్టుకోండి ఈ అవర్జమ్స్. ఒక రోగికి వేదనలు చాలా తక్కువగా ఉన్నప్పుడు అతి సూక్ష్మ పరిశీలన చేయవలను. ఆ మొత్తం నిర్ణయమైన మందుతో క్లేశములన్నీ తొలగిపోవు. ఒకటి రెండు మాత్రమే ప్రామినెంట్గా ఉన్నప్పుడు, మిగతా అవన్నీ అబ్స్క్యూర్ అంటే అస్పష్టంగా ఉన్నప్పుడు దొరికిన మందుతో, దొరికిన లక్షణాలు బట్టి కరెక్ట్గా వెళ్ళాలి. వేదనలు అతి స్వల్ప సంఖ్యలో కలిగిన వ్యాధులు నివారణలో కూడా కష్టం, అవకాశం తక్కువ. అవి పాక్షిక వ్యాధులు. అందుకొకటి రెండు వేదనలు ప్రాధాన్యం వహించి మిగిలిన వారిని కబలించి వేయి. వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ప్రాణశక్తి పోరాడి మనకు తెలియజేసి ఇక నా వల్ల కాదని వెళ్ళిపోయింది. అంటే డెస్పైర్ కండిషన్. ఇక అంటే డెస్పైర్ అంటే శరీరం ఇంకా చాలా భగవంతుడు ఇచ్చింది చాలా 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 అమూల్యమైనది, చాలా ప్రయత్నం చేసి ఉంటుంది. చేసి మనం దాన్ని ఉంచుకోలేకపోయాం. ఒకటి రెండు వేదనలు ప్రాధాన్యం వహించి మిగిలిన వారిని కబలించి వేయను. ఇటు దీర్ఘ వ్యాధులు ఎందుకు కనిపించు. ఇవి ఎక్కువ మటుకు దీర్ఘ వ్యాధులలో కనిపిస్తాయి. వారి ప్రధాన వేదనలో ఒకటి దేహతత్వం లోపల స్థాపించుకొనబడి ఉండవచ్చును. చాలా సంవత్సరం నుంచి వేధించుకున్న తలనొప్పి కావచ్చును, లేదా విరేచనముల జబ్బు కావచ్చును, లేదా ఎప్పటి నుండి పోయించున్న గుండె జబ్బు కావచ్చును, లేదా బాహ్య శరీరముకు సంబంధించిన బాధైన కావచ్చును. ఇట్టి వారిని ప్రాంతీయమైన చిల్లర వ్యాధులుగా గుర్తించడం పరిపాటైనది.
వినిపిస్తుంది క్లియర్గా? సార్ వినిపిస్తుందా అందరికి క్లియర్గానే? సార్ వినపడుతుందండి. వినపడుతుందండి. బాగుంది సార్, క్లియర్గా ఉంది సార్. సరే, క్లియర్. అయితే ఇంకోటి, సార్ కొంతమంది కేసీఆర్లో వస్తా చెప్తుంటారు, సార్ మాకేం లేవు సార్, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మాకేం లేదు, జస్ట్ తలనొప్పి ఉందంటే తలలోకి మంది ఇవ్వండి వెళ్తాం అంతే. కొందరు ఏం చేస్తారు అంటే ఇట్ ఈస్ ఆల్సో ఇండికేట్స్ సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి, హేస్టీ సిమ్టమ్ ఆర్ ఇంపేషెంట్, ఓపికలేదు. అంటే ఎవ్రీ యాక్షన్ విల్ రివీల్ ఏ సిమ్టమ్, గుర్తుంచుకోవాలి. జాగ్రత్తగా ఒక వైద్యుడు జాగ్రత్తగా పరిశీలించగలిగితే అందులోంచి కూడా సిమ్టమ్ వస్తాయి. ఏం చెప్పట్లేదండి కేసీట్లో, మరి ఏ మందు ఇవ్వమంటారంటారు కొంతమంది. ఇట్లా కదిలినా, ఇట్లా మాట్లాడినా సిమ్టమ్ తెలియజేస్తుంది, గుర్తుంచుకో. ఎగ్జాంపుల్, ఒక పిల్లోడు చిన్న, అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లోడు ఏం చేశాడు, 3 మంత్స్ పిల్లోడు, ఈ మోషన్స్ కాదు, వాడు విపరీతంగా ఏడుస్తూనే ఉన్నాడు. అంత ఏడుస్తున్నాడు, ఆగట్లేదు. చాలా చిరాకు పెడుతున్నాడు, మోషన్స్ ఏమవుతున్నాయి. అయితే వాడు పాలని ఏడ్చిన వెంటనే వాళ్ళ అమ్మ ఇవ్వకపోతే ఏదో పని మీద అనుకో, పొయ్యి మీదనో ఎక్కడ, పొయ్యి దగ్గర ఎక్కడ ఉందనుకో, ఒక నిమిషం అమ్మ వస్తున్నా అని చెప్పేసి టక్కున వాడు ఒక నిమిషం ఆగి వస్తే వాడు పాలు తాగడు. అంత మొండిగా అనమాట వాడు. అయితే అంత మొండి అనే లక్షణం అంత ఈజీ తీసుకోవాలి కదా మనం. అయిన తర్వాత వాడికి కెములేస్తే న్యూమోనియా తగ్గింది, అన్నీ తగ్గినాయండి. యాక్చువల్ న్యూమోనియా అని వచ్చినారు వాళ్ళు, మొత్తం తగ్గినాయి. అట్లా మనం ఒక్కొక్క అబ్జర్వ్ చేయగలగాల. అట్లా కూడా అబ్జర్వ్ చేయని కేసెస్తో చెప్తున్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, అది సిమ్టమ్ కిందికి రాదు. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి వాళ్ళతో సహచర్య ఉంటుంది కనుక దీర్ఘ వ్యాధులలో ఇది కామన్ సిమ్టమ్ అయిపోయి ఉంటుంది. అట్లా ఈ పాక్ష వ్యాధులలో మొదటి తరగతి చెందిన వ్యాధుల విషయంలో తరచుగా వైద్యుని పరిశీలన కూడా ఉంటుంది. డాక్టర్ యొక్క అబ్జర్వేషన్ డిఫెక్ట్ కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి జాగ్రత్తగా. అందరికీ ఉంటుంది అబ్జర్వేషన్ డిఫెక్ట్, ఎంత పెద్దవాళ్ళకైనా ఉంటుంది. ఆ పరమగురువుని ప్రార్థించి వీలైనంత మంచి వైద్యం జరిగేట్టుగా చూడమని మన ద్వారా ఆయన ప్రార్థించి వైద్యం జరిగినప్పుడు మనకు ఆనుకూల్యం చేస్తాడు. లలిత సహస్రనామంలో వస్తుంది కదా, అంతర్గత సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే, అంతర్ముఖంగా ఆమె ఉండి మొత్తం బహిర్ముఖంగా అంతా మంచి చక్కదిద్దుతుంది అమ్మవారు. అందుకని అమ్మవారిని ప్రార్థించి మనం వైద్యం జరగాలి. అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు చెప్పే లక్షణాలు చెప్తారు. వైద్యుని యొక్క పరిశీలన, లోపం అనేది కొంచెం తగ్గుతుంది, మొత్తం ఉండదని కానీ తగ్గుతుంది. అనగా ఉన్న వేదనలు మొత్తం సూక్ష్మపరిణయం చేసి గ్రహింపలేకపోవటం కూడా సంభవమే. అయిన తర్వాత మనకన్నా కొంచెం సీనియర్ డాక్టర్ కావాలి, ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయిన తర్వాత వాళ్ళ మంది ఇచ్చిన, అయ్యో అవును సార్ వాళ్ళు ఇవి చెప్పలేదు సార్ అంటారు వాళ్ళు. సార్ వాళ్ళు చెప్పలేదు, నన్ను ఏం చేయమంటారు సార్ అంటారు మనం. మనం ఏం చేస్తాం, అవును వాళ్ళు చెప్పలేదు, మనం ఏం చేయమంటాం అంటే, మరి ఆయన తిరిగి వెళ్తే చెప్పారుగా మరి అంటే, వేర్ వీ హ్యావ్ టు క్లియర్ అవర్ డిఫెక్ట్స్, వీ హ్యావ్ టు అప్గ్రేడ్. ఇక్కడ అందరం ఎందుకు కూర్చున్నాం, మీరు కూడా అందుకని కూర్చున్నారు కదా, నేను గొప్పని చెప్పుకోవడానికి ఎవరైనా కూర్చోలే ఇక్కడ. మన యొక్క నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అందరం కూర్చున్నాం కనుక అందరం కూడా ఇది పాటిస్తాం నాకు తెలిసి. నెక్స్ట్ 176 ఇవాళ మన ఫరజం. There are, however, still a few diseases which, after the more careful initial examination, present but 1 or 2 severe violent symptoms, while all others are but indiscriminately perceptible. అట్టి వారిని మినహాయించిన తర్వాత కూడా మరికొన్ని సందర్భంలో సూక్ష్మ పరిశీలన చేసినను 1-2 మాత్రమే తీవ్ర వేదన నుండి మిగిలినవి అస్పష్టంగా ఉండటం కనిపించుండు. అంటే ఏం చెప్తున్నారు, కొన్ని డిసీజెస్ ఉంటాయి, ఇంక్యూరబుల్ ఇక్కడ చెప్పలేదు కానీ కొన్ని డిసీజెస్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సూక్ష్మ పరిశీలన టెస్టింగ్ ఎంత చేసినా ఏం చేసినా మన శాయశక్తిలో ప్రయత్నించినా ఏం జరుగుతుంది అంటే 1-2 మాత్రమే తీవ్ర వేదన నుండి మిగిలినవి అస్పష్టంగా కనిపించు. మీలో అంతా ఏముండవు సార్, సీవియర్ హెడేక్ సార్, హెడేక్ వస్తే ప్రాణం పోయినట్టు ఉంటుంది అంతే సార్, ఇంకేం లేవు సార్
నాకు లక్షణాలే లేవు సార్ అంటుంటాడు. మనం ఎంత కష్టపడ్డా కూడా ఏ లక్షణాలు దొరకవు. 1, 2 మాత్రమే తీవ్రంగా ఉండి ఎగ్జాంపుల్ ఒక కోమా కేసులో తీసుకెళ్లారమండి. సార్ ఏం జరిగిందంటే, అక్కడ చెప్పడానికి ఎవ్వరం లేదు సార్ అంటారు. అక్కడ ఆయన ఒక్కడే బైక్ మీద వెళ్ళాడు. ఏం జరిగిందో మాకు తెలీదు. అక్కడ రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చాం. కోమాలో ఉన్నారు. సో, దెర్ ఈస్ నో కేస్ హిస్టరీ. దెర్ ఈస్ నో ప్రీవియస్ హిస్టరీ. ఇప్పుడేం చేయాలా? చెప్పండి. ఇప్పుడేం చేయాలి మరి? ఆ ప్రెజెంట్ సిచ్యుయేషన్ లో కోమా ఎలాగుంది ఏంటి సంగతి? చెప్పడానికి ఎవరు అడిగారు? దాని దాని అప్పుడు అతని బిహేవియర్ గానీ అతని దాని ప్రవర్తన గానీ ఏమైనా కనిపిస్తుందా? ఓకే. గుడ్. ఇంకా చెప్పండి. గుడ్. బాగా చెప్పారు. ఇంకా పాస్ట్ హిస్టరీ కూడా కొంచెం తీసుకోవాలి సార్. ఆ? పాస్ట్ హిస్టరీ కూడా పాస్ట్ హిస్టరీ కూడా చెప్పడానికి తీసుకోవాలి. ఎవరు లేరు అక్కడ. పాస్ట్ హిస్టరీ చెప్పడానికి ఎవరు లేరు వాళ్ళ తాలూకు. ఇంకా ఇంకెవరైనా? అప్పుడేం జరుగుతాయి అంటే ఇంకా చెప్పండి అయ్యా. బేబీ ఏంటి సార్ కాదు. ఓకే. అయితే అప్పుడు ఏం చేయాలి అంటే 1, 2 స్పష్టమైన వేదనలు మాత్రమే ఇస్తుంది శరీరం. అంతకుమించి ఎక్కువ ఇవ్వదు. దాన్ని బట్టి మందిపాలి. అంటే ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్న ఒక కేసులో హాఫ్ క్లోజ్డ్ ఐస్ ఉంటుంది. అంటే హెల్లిబరస్. మీకు ఒకసారి కోమా సీనియర్ల క్లాస్లో కోమా అనే టాపిక్ కూడా తీసుకుంటాం. కోమాలో ఏ పాయింట్స్ ఉంటే ఏ డ్రగ్స్ ఎక్కువ ఇండికేట్ అవుతాయనే పాయింట్ కూడా నాకు గుర్తు చేయండి, నేను తీసుకుంటాను. ఓకే, అట్లా అనమాట. హాఫ్ క్లోజ్ ఐస్ ఉంటే హెల్లిబరస్ అని, వన్ సైడెడ్ మోషన్లెస్ అండ్ అనదర్ సైడ్ ఈస్ వైలెంట్లీ మూవింగ్ హెల్లిబరస్ అని, అట్లా కొన్ని ఉంటాయి. ఆ పాయింట్ల మీద మంది ఇవ్వాలి. అర్థమైందా? ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన కోమాలో ఉన్నాడు. ఒక కేసు చెప్తాను. సరే, ఎట్లాగో వచ్చాం కదా, కేసు చెప్తాను వినండి. ఇది 176 కదా. అట్టి వాణి మినహాయించిన తర్వాత కూడా మరికొన్ని సందర్భంలో సూక్ష్మ పరిశీలన చేసిన 1, 2 మాత్రమే తీవ్ర వేదన నుండి మిగిలినవి అస్పష్టంగా కనిపించును. ప్రభుల్ సారు ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు. ఆయన కోమాలో ఉన్నాడు. దాదాపుగా 6 months నుంచి కూడా ఆయన ఒలుకులేదు, పలుకులేదు. కేసీస్ ఇచ్చినా కూడా దానికి ఏమి ఎక్కువ మ్యాచ్ కావట్లేదు. వెళ్ళారు. ఊరికే ఏదో అరుస్తున్నాడు అండి, ఆగట్లేదు, చిరాకు పెడుతున్నాడు బాగా అంటున్నారు ఇంట్లో వాళ్ళు. మరి కాన్షియస్లో ఉండే కాన్షియస్ లేకుండా అని అడిగారు. కాన్షియస్ లేదండి. సో ఓకే, ఈజ్ వెరీ ఇరిటబుల్. అయిన తర్వాత మళ్ళీ ఎందుకో అండి ఆ తల కింద ఆయన ఎప్పుడు మా నాన్నగారు భగవద్గీత చదివేవారండి. ఆ భగవద్గీత బుక్ తలగడ కింద పెట్టగానే మళ్ళీ ఊరుకుంటాడు. అంత అంత చిరాకు పెట్టట్లేదు. మళ్ళీ అది లేకపోతే ఆయనకి ఎట్లా తెలుస్తుందో తెలియదు సార్. మళ్ళీ ఆయన ఎక్కువ అరవడం చేయడం అన్నీ చేస్తున్నాడండి అని చెప్పారు. ఇంతే, ఎందుకు ఇంచుమించు కేస్ టేకింగ్ ఏం లేదు. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? చెప్పండి, మనమైతే ఏం ఆలోచిస్తాం చెప్పండి? చెప్తారా ఎవరైనా? ఆర్థిక ఇస్తారు సార్. దేనికోసం హారిక? ఎప్పుడే సరే ముందు అంటే ఆలోచించకండి. అప్పుడప్పుడు స్ప్రోలోకి వస్తున్నాడు కదా సార్, ఏదైనా జరిగితే. హార్మోనియం సార్. స్పృహలోకి లేడు. హయోసామస్ అయి ఉండొచ్చు సార్ నాకు తెలిసి. ఎందుకండి? అది అరుపులు ఉన్నాయి కదా సార్, అతను ఇల్యూషన్ ఉంది కదా. ఓకే, గుడ్. అయితే మేము కూడా అందరం ఇదే చేస్తాను. స్టార్టింగ్ లోనే ఎప్పుడు కోమా స్ట్రామోనియం అనుకుంటున్నాం సార్. స్ట్రామోనియం సార్. ఎందుకు సార్? క్లింజింగ్ టు ఎ బుక్ అనేది మనం తీసుకోవచ్చు సార్. గుడ్. ఇంకా గుడ్. నారాజు గారు చక్కగా చెప్పారు. మేము కూడా సార్ కేసు చెప్పగానే ఫస్ట్ ఆ డ్రగ్ ఈ డ్రగ్ అని చెప్పేవాళ్ళం. సారు వి డోంట్ వాంట్ ఏ డ్రగ్, బట్ హౌ వీ హ్యావ్ టు అప్రోచ్ అని అడిగారు సార్.
అట్లా నేర్పిన తర్వాత మాకు బాగా వచ్చింది. అర్థమైందా? హౌ యూ అరౌండ్ టు దట్ కేస్ అని అడిగారు. క్లింగింగ్ బాగా చెప్పారు నారాజు గారు, కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు. క్లింగింగ్ అంటే అది పట్టుకొని ఉండాలి అట్లా. ఈవెన్ కోమా కేసెస్లో కూడా దాన్ని వదిలిపెట్టట్లయినా. క్లింగింగ్ టు సచ్ ఆబ్జెక్ట్, క్లింగింగ్ టు అన్ ఆబ్జెక్ట్. అప్పుడు స్ట్రామోనియం ఇస్తే 200 ఇస్తే ఒక 1-2 మంత్స్కి ఆయన లేచి నడుచుకుంటూ వచ్చారండి క్లినిక్కి, సార్ క్లినిక్కి. కోమాలో ఉండి 6 మంత్స్లు ఉన్న ఆయన. దట్ ఈస్ ద గ్రేట్ అబ్జర్వేషన్. అంత అబ్జర్వేషన్ ఉంటుంది అట్లా అనమాట. గుర్తుంచుకోండి. అట్లా మనం గమనించగలుగుతామంటే మనకు మంచి వస్తుంది. ఇంకొక కేసు చెప్తాను. అంటే ఎట్లా చేయాలి అని. ఒక అమ్మాయి డెవలప్మెంట్ లేదు, మెంటల్ డెవలప్మెంట్ లేదు ఎక్కువగా. సార్ మెంటల్ డెవలప్మెంట్లో తీసుకొచ్చారండి. అయితే ఎందుకో ఒక బ్యాగ్ ఉందన్నమాట. ఆ బ్యాగ్ చూస్తే పిచ్చి పిచ్చి చేస్తుంది ఆ పిల్ల. అందుకని ఆ బ్యాగ్ తీసి, అంటే హ్యాండ్ బ్యాగ్ వాళ్ళ అమ్మది, తీసి బీరువాలో పెట్టారనమాట. ఫ్రైట్ఫుల్, చాలా ఫ్రైట్. అది ఎందుకో చూస్తాం కానీ మరి అడిగాను నేను, ప్రెగ్నెన్సీలో దీని నుంచి నీకు ఏమైనా బ్యాడ్ మెమరీస్ కానీ ఏమైనా ఉన్నాయా అమ్మ అడిగాను నేను. ఆమె ఏం చెప్పలేదు అట్లా. అప్పుడు చూసి నేను ఓపియం మీద ఇస్తే పిల్ల ఇంప్రూవ్ అయిందండి, బాగా ఇంప్రూవ్ అయింది. తర్వాత వాళ్ళు ఎక్కువ కంటిన్యూ చేయలేదు కానీ చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి అటువంటి కేసులో ఎవ్రీ మంత్ పర్సెప్షన్ ఉండాలి. వాళ్ళు 6 నెలలకు ఒకసారి, సార్ బాగుంది అని ఊరుకున్నాం సార్, మళ్ళీ పిల్ల బెటర్మెంట్ ఉందని ఊరుకున్నాం, మళ్ళీ ఇవ్వండి సార్ అని ఇచ్చేయాలి అని చెప్తున్నాను. ఎట్లా వెళ్ళాలి ఒక కేసులో ఇప్పుడు ఆ పిల్ల మెంటల్ రిటార్డ్ పిల్ల ప్రెగ్నెన్సీలో ఏం అడ్వర్స్ ఎఫెక్ట్ లేవంటుంది వాళ్ళమ్మ. ఉండొచ్చు, ఉండకుండా ఉండదు, కానీ దే ఆర్ నాట్ అబ్జర్వ్డ్. ఉండకుండా ఎప్పుడు అట్లా ఫలితం అట్లా ఉండదు, గుర్తుంచుకోండి. అప్పుడు ఆమెకు చూసి ఓపియం ఇస్తే చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అట్లా అనమాట. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ కేసులో? ఎందుకంటే ఒక 5 మినిట్స్ అయితే మేడం గారు వస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇవాళ అఫాజంలో అడగండి. దాన్ని బట్టి విల్ గో ఫర్దర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కేసెస్లో డిఫికల్ట్ ఉన్నా ఓకే, సరే. అయితే నేను సార్ అంతర్గత వైటల్ ఫోర్స్ డిస్టర్బెన్స్ మాత్రం గమనిస్తే సరిపోతుందంటారా? అంటే సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఈ మెంటల్ సార్ సార్ అంతర్గతంగా ఉన్న వైటల్ ఫోర్స్ డిస్టర్బెన్స్ కనుక్కుంటే సరిపోతుందంటారా ఈ మెంటల్ డిజార్డెడ్ పర్సన్స్ వాటికి? కాదు. యాక్చువల్గా ఏంటి అంటే సైకోటిక్ కేసు ఒకలాగా డీల్ చేయాలి. సారీ కేసెస్ ఒకలాగా డీల్ చేయాలి. సైకోటిక్ కేసులో ఒకలాగా డీల్ చేయాలి. సివిలిటీ కేసెస్లో ఒకలాగా డీల్ చేయాలి. సోరీ కేసెస్లో అంటే అప్పటిదప్పుడు కాజేషన్ ఉన్న కేసెస్లో కాజేషన్ తీసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎగ్జాంపుల్ మా అబ్బాయి, ఒక చిన్న అమ్మాయి చనిపోయిందండి. అప్పటి నుంచి నాకు సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పటి నుంచి నడుము నొప్పి ఉంది, అప్పటి నుంచి అన్నీ ఉన్నాయంటే దెన్ పాథాలజీ అంతా నార్మల్గా ఉంది కానీ ఏ టెస్ట్ చేసినా ఏం లేదు కానీ ఈ ప్రాబ్లం మాత్రం అట్లాగే సతాయిస్తుందండి. అప్పుడు కాజేషన్కి ఇంపార్టెన్స్ వస్తుంది, గుర్తుంచుకోండి. అప్పుడు అంతర్గతంగా వైటల్ ఫోర్స్ ఎక్కువ డిసార్డర్ కాలేదు ఒక ఆబ్జెక్ట్ వల్ల, కొంతవరకు పాథాలజికల్ లెవెల్లో పోలేదు. అప్పుడు మీరు కాజేషన్ తీసుకొని ఇవ్వచ్చు. అదే సైకోటిక్ కానీ సివిలిటీ కేసులో ఒక కాజేషన్ తర్వాత చాలా మార్పులు జరిగినాయి. కాజేషన్ అప్పుడు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని మీద మంది ఇచ్చినా కూడా పార్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రాదు. సార్ ఇదేనా సార్ మీరు అడిగే డౌట్ హేమంత్ గారు? ఇదే సార్ ఇదే ఆ? ఇదే సార్ అడిగింది. అయితే అదే సైకోటిక్ కేసెస్లో, సివిలిటీ కేసెస్లో అంతర్గతంగా ఆ కాజేషన్ తర్వాత అంతర్గతంగా మార్పులు జరిగినా కూడా మార్పులు ఏవో డిసీజ్ వచ్చింటాయి సార్. అంటే ఇదే ఎగ్జాంపుల్ తర్వాత ఇట్లాంటి ఎగ్జాంపుల్ తర్వాత బీపీ పెరిగింది, తర్వాత షుగర్ కూడా వచ్చింది, తర్వాత థైరాయిడ్ లెవెల్స్ కూడా పెరిగినాయి, కొలెస్ట్రాల్ పెరిగింది. అప్పుడు నేను చూసుకొని నేను ఇగ్నిష్ చేయిస్తా అంటే పనిచేయదు. అంతర్గతంగా చాలా మార్పు జరిగిపోయినాయి. అప్పుడు నేను
అప్పుడు కాన్స్టిట్యూషనల్గా తీసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ తీసుకొని కాళేశ్వరం మ్యాచ్ అయితే హ్యాపీ. గుర్తుంచుకో. అట్లా ఉంటాయి సైకోటిక్ కేసెస్లో. సివిలిటీ కేసెస్ మాత్రం వేరేలా ఉంటాయి. సివిలిటీ కేసెస్లో ప్యాథాలజికల్గా చాలా అడ్వాన్స్ ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్పుకున్నట్టు మన కేసెస్లో సిమ్టమ్స్ ఆర్ అబ్స్క్యూర్డ్, అంటే సిమ్టమ్ చాలా మటుకు అస్పష్టంగా ఉండి 1-2 వేదనలు మాత్రమే తీవ్రంగా కనిపిస్తాయి. వాటిని సైకోటిక్ సివిలిటీ కేసెస్ అంటారు. అలాంటి వాటిలో మీకు ఎక్కువ మటుకు 1-2 వేదనలు ఉండి దాని ప్రకారం మంది వెళ్తేనే అప్పుడు మీకు కరెక్ట్గా న్యాయం జరుగుతుంది, లేకపోతే జరగదు. అందుకని అప్పుడు అలాంటి వాటిలోనే మంది ఇవ్వాలి. గుర్తుంచుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. సివిలిటీ కేసెస్కి ప్రభుల్ సార్ చెప్పిన కేసే నేను చెప్తాను. ఒక అబ్బాయి వచ్చాడు. తెల్ల మచ్చలు ఉన్నాయి ఇక్కడ అరిచేతిలో తెల్ల మచ్చ ఉంది. మంది ఇవ్వండి సార్ అని వచ్చాడు. ఎక్కువ కేస్టింగ్ యాక్చువల్గా వాళ్ళు 1-2 అవర్స్ 3 అవర్స్ తీసుకుంటారు పీటీలో. సార్ చూసాడు అంతే. చూసి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఏమని ఉంటాడు చెప్పండి? ఎవరైనా గెస్ చేస్తారా? చెప్పండి, పర్లేదు. రాంగ్ సెన్సేషన్ ఉందా థింగ్. సెన్సేషన్ ఉందా అని అడిగారు సార్. సెన్సేషన్ అరచేయి అరచేయి చోట్ల. కాబట్టి కరెక్ట్. విద్యాపరంగా అడిగింటారు సార్ ఏమన్నా. అరచేయి అంటే చదువు పరంగా విద్యాపరంగా సమస్య ఏమన్నా అడిగింటారు సార్. ఓకే, గుడ్ గుడ్. ఇంకా సరే, నాగరాజ్ గారు చక్కగా చెప్పారు. స్పోర్ట్స్ పరంగా ఏమైనా దెబ్బ తగిలిందేమో సార్? ఓకే, ఏదైనా కోసుకొని దెబ్బ తగిలిందని. ఇంకా మీ పేరెంట్స్ కి ఎవరికైనా ఇటువంటి మచ్చలు ఉన్నాయా? నీ పేరెంట్స్కి తెల్ల మచ్చలు ఉన్నాయా? గుడ్, మంచి క్వశ్చన్ ఇది కూడా. ఇంకా అసలు ఆ మొత్తల వల్ల నీకేం ప్రాబ్లం? మచ్చల వల్ల నీకేం ప్రాబ్లం? ఓకే, గుడ్. అది కూడా అవును సార్. గుడ్, అది కూడా అంతే. నువ్వేమనుకుంటున్నావు దీని గురించి అని అడగాలి. గుడ్, నీవేమనుకుంటున్నావు? బాగుంది. ఇంకా జీవితంలో నిరాశ ఎందుకు వచ్చిందన్న? ఏంటండి? జీవితంలో నిరాశ ఎందుకు కలిగింది అని. కరెక్ట్, ఎగ్జాక్ట్. గుడ్. వైట్ ప్యాచెస్ మీన్స్ కలర్లెస్. వైట్ ప్యాచెస్ ఆల్వేస్ వేర్ ది కలర్లెస్ లైఫ్ ఈజ్ దేర్. మైండ్లో కలర్లెస్నెస్ ఎక్కడ ఉంది అంటే, కలర్ఫుల్ అంటే లైఫ్, కలర్ఫుల్ అంటే ఎంజాయ్ కదా. సో అంత జీవితం అంతా నిరాశ అయిపోయింది ఏంటంటే కలర్లెస్. కరెక్ట్, మంచి క్వశ్చన్, ఇది కూడా బాగుంది. సార్ అడిగారంట, వాట్ ఈస్ ద కలర్లెస్నెస్ ఆర్ వాట్ ఈస్ ద డిస్పైర్ ఆర్ డిప్రెషన్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ అని అడిగారంట క్వశ్చన్. సార్ మాకు ఆశ్చర్యం అనిపించింది అప్పుడు. ఎందుకు సార్ క్వశ్చన్ అడిగారని అడిగాం మేము. ఎందుకు అడుగుంటారు చెప్పండి? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, మధ్యే కరదర్శనం. అది మనకు వేదాల్లో ఋషులు ఇచ్చింది. అన్నప్పుడు కరాగ్రే వసతే లక్ష్మి, ఇక్కడ ఉంటుంది అమ్మవారు లక్ష్మీదేవి. ఇక్కడ వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి. సో ఇక్కడ సరస్వతి అంటే చదువు. సో చదువు విషయంలో నీకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చింది అని అడిగారు సార్ డైరెక్ట్గా. అప్పుడు అబ్బాయి చెప్పాడు కొన్ని పాయింట్స్. ఏదో ఇంట్లో బర్డెన్స్ ఉండి నేను చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చదువుకోలేకపోయాను, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి అంటే. సో రెస్పాన్సిబిలిటీ పర్సన్ అని అప్పుడు ఏదో డ్రగ్ ఇచ్చారు. డ్రగ్స్ ఎక్కువ ఇన్సిస్ట్ చేయరు, ఎక్కువ మటుకు డ్రగ్ ఇచ్చారు, సెట్ అయిపోయింది. చెప్తున్నాను, ఎక్కువ మటుకు అప్రోచ్ జరుపుతారు. అట్లా అనేది క్లాస్లో మనకి జరిగింది. ఓకేనండి? ఇంకా డౌట్ ఉందా ఎవరికైనా? ఓకే, అట్లా అనేది అప్పుడు అనిపించింది. మనం రుద్రాభిషేకంలో నమ్మకంలో చమకంలో చాలా ఉంటాయి, మనం ఎంత అప్రోచ్ కావాలనిపించింది కదా. చాలా చదువుకోవచ్చు మనం. ఇంకా హలో మేడం, అందుకని మనం మిస్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు మనం రుద్రాభిషేకం కానీ, ఇక్కడ రుద్రుడు ఉంటాడు, అగ్ని, చంద్రుడు, ఇవన్నీ కూడా బాగా నేర్చుకోగలిగితే మనం మాస్టర్ గారు ఇచ్చిన మార్గం ఏతుందో అది చాలా మనకి వైద్యానికి ఉపయోగపడుతుంది. అది మర్చిపోకండి. అంటే ఈ అప్రోచ్ మనం చాలా మనం ఎన్లార్జ్ కావచ్చు. అది ఇక్కడ చెప్పేది.
మనం ఇక్కడ మాస్ గారు ఇచ్చిన నమ్మకం చమ్మకం తైత్తిరీయోపనిషత్తు ఋషి సూక్తం శ్రీ సూక్తం దాన్ని కరెక్ట్గా అర్థాలతో సహా చదువుకుంటే మనం చాలా ఎన్లైట్ అవుతాం. ఎందులో? వైద్యంలో. అట్లా అందుకని మనం అందరం కూడా జాగ్రత్తగా గమనించి చక్కగా వైద్యం చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ డాక్టర్ శ్రీగీత గారు మనకి లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్స్ మనకి చెప్తారు ఇప్పుడు. అయిన తర్వాత నెక్స్ట్ మంగళవారం గురువారం గురు పూజలు ఉంటాయి. సంక్రాంతి పండుగ ఉంటుంది కనుక ఆ రోజు నెక్స్ట్ వీక్ మనం హాలిడే ఇచ్చుకుందాం. మళ్ళీ నెక్స్ట్ మంగళవారం మనం పునర్దర్శనం. ఓకేనండి? ఓకే సార్. ఓకేనండి. డాక్టర్ శ్రీగీత గారు విజయవాడలో ప్రాక్టీస్ చేస్తారు. మంచి స్పృహద్రూపి, అంటే చాలా అనలైజ్ చేయగలుగుతారు. సబ్జెక్ట్ని చాలా చక్కగా అనలైజ్ చేసి మనకు వాళ్ళంతా కష్టపడి మనకి అందించారు వాళ్ళు. అర్థమైందా? అంత ఈజీ కాదు, గుర్తుంచుకోండి. ఒక 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 ఇప్పుడు మనము ఒకటి అనుభవిస్తున్నామంటే వాళ్ళ వెనకాల ఎంతో కష్టం చేసుంటారు ఆ విషయంలో. ఆ కష్టం యొక్క సారాన్ని పిండి మనకి ఇచ్చారు. అది మన అదృష్టం. ఇంకా అలాంటి టీచర్స్ జరగడం కూడా చాలా సంతోషం, కృతజ్ఞతలు. వెల్కమ్ డాక్టర్ శ్రీగీత గారు. వినిపిస్తుందా? క్లియర్ వినిపిస్తున్నారు, కనిపిస్తున్నారు. ఓకే ఓకే. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? క్లియర్. సో వాసుదేవ్ అండి, వాసుదేవ. లాస్ట్ టైం కొన్ని లైఫ్ సేవింగ్ రెమెడీస్, లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్స్ గురించి డిస్కస్ చేస్తా. లాస్ట్ ఫ్యూ పాయింట్స్ వదిలేశాను ఫర్ సమ్ రీజన్స్. టైం కాన్స్ట్రైంట్ మూలంగా మళ్ళీ నేను జాయిన్ అవ్వకపోవడం. సో కంటిన్యూషన్ ఈ పవర్ పాయింట్ కంప్లీట్ చేసే వరకు ఇది ఫినిష్ చేసి నెక్స్ట్ టైం పర్మిట్స్ మిగతా రెమెడీస్ గురించి ఎక్స్టెన్షన్ ఆలోచిద్దాం. సో ప్రీవియస్ గా మనం స్లైడ్స్ చూస్తే ప్యూట్రిడ్ ఫీవర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. వాటిలో అంటే టైఫాయిడ్ కండిషన్స్ కానీ లేకపోతే ఏదైనా సెప్టిక్ కండిషన్స్ లో వచ్చిన ఫీవర్స్ గురించి కానీ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. లైక్ బ్యాప్టిషియా, పైరోజినమ్, ఆర్నికా, వీటిని డిఫరెన్సియేషన్ ఎట్లాగా, ఇవన్నీ యాసిడ్ మ్యూరియాటికం అయితే ఎట్లా ఉంటుంది, యాసిడ్ ఫాస్ అయితే ఎలా, ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఆ టాపిక్ అక్కడితో క్లోజ్ చేసాము. సో తర్వాత రెస్పిరేటరీ ఇల్నెస్ లో మనకి చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే కంప్లైంట్స్, ప్రస్తుతం సీజనల్ గా కూడా ఉన్న ఇష్యూస్. మనకి రెస్పిరేటరీ ఇల్నెస్ లో కొన్ని రెమెడీస్ అన్ని చేయలేదు, నేను అన్ని చేయలేకపోయాను. బట్ ప్రీవియస్ గా మనం పవర్ పాయింట్ ఇచ్చినంత వరకు డిస్కస్ చేసుకుని తర్వాత మిగతా రెమెడీస్ గురించి తర్వాత ఆలోచిద్దాం. సో ఇక్కడ రెస్పిరేటరీ ఇల్నెస్ లో మనకి చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేది కార్బోవేజ్. మనకి దగ్గర రెమెడీస్ అంటే ఆస్థమాటిక్ స్టేట్స్ లో కానీ, అక్యూట్ రెస్పిరేటరీ కండిషన్స్ లో కానీ, ఒక్కొక్కసారి మనకి కార్డియాక్ కండిషన్స్ కూడా రెస్పిరేటరీ కండిషన్స్ లానే కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకి ప్రజెంటేషన్ వచ్చి పేషెంట్ బ్రీతింగ్ డిఫికల్టీ ఇలాంటి స్టేట్ లోనే ప్రెసెంట్ అవుతారు. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్లెస్ అదర్వైజ్ మనకి క్లినికల్ గా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంటే తప్ప అది కార్డియాక్ ఆస్తమానా లేకపోతే రెస్పిరేటరీ ఆస్తమానా అనేది ఒక డిఫరెన్సియేషన్ కూడా చేయలేకపోవచ్చు. సో అప్పుడు మనం కేసెస్ చాలా జాగ్రత్తగా మనకి ఉన్న సిమ్టమాటిక్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంది, ఇది కార్డియాక్ ఆరిజినా లేకపోతే రెస్పిరేటరీ ఆరిజినా, ఒక్కొక్కసారి సివియర్ ఎనిమిక్ కండిషన్స్ కూడా మనకి బ్రీతింగ్ డిఫికల్టీ లాగానే ప్రెజెంట్ చేస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ పిక్చర్ లో ఏం జరుగుతుంది పేషెంట్ కి, ఏ సిమ్టమ్స్ మనకి ప్రజెంటేషన్ లోకి వస్తున్నాయి, ఆ సిమ్టమ్ ఇంటెన్సిటీ ఏంటి, దాని స్పీడ్ ఏంటి, దీన్ని బట్టి మనం అది రెస్పిరేటరీనా కార్డియాక్ అనేది డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏ రెమెడీ ఈ పర్టికులర్ కండిషన్ లో మనకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఈజీగా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో అంటే మనం వైస్ వర్సా రెండు రకాలుగా, జనరల్ గా మనకు హోమియోపతిలో డయాగ్నోసిస్ అవసరమా అనేది పెద్ద డిబేట్. అసలు డయాగ్నోసిస్ చేయకుండా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ ఓన్లీ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని చేయొచ్చా లేకపోతే డయాగ్నోసిస్ కంపల్సరీనా అనేది మనం ఇది చాలా పెద్ద డిబేట్. కాలేజెస్ లో కానీ లేకపోతే హోమియోపతిక్ ఫ్రాటర్నిటీలో కానీ డయాగ్నోస్టిక్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది. ఇలాంటి కండిషన్స్ ఇప్పుడు మనకి లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్స్కి వచ్చేసరికి డయాగ్నోసిస్ అనేది మనకు ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా అవుతుంది అనమాట. అంటే మన డ్రగ్ అసెస్మెంట్ పవర్ ని
ఒక 10-fold ఇంక్రీజ్ చేస్తుంది. సో అండర్స్టాండింగ్ ఆఫ్ అండర్లయింగ్ పెథాలజీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను సీనియర్ క్లాస్ కాబట్టి ఈ డిస్కషన్ మాట్లాడుతున్నాను. అదే జూనియర్ క్లాస్ అయితే ఈ విషయం గురించి ప్రస్తావన చేయకపోను. బట్ సీనియర్ క్లాస్ అంటే మెనీ ఆఫ్ ద ప్రాక్టీషనర్స్, మెనీ ఆఫ్ ద డాక్టర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. సో అండర్లయింగ్ పెథాలజీ ఏ నడుస్తుంది, దాన్ని బట్టి మనం ఏ రెమెడీ బెటర్గా వర్క్ చేస్తుంది ఈ స్టేట్లో అనేది కూడా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కార్బో వెజిటబుల్స్ చూద్దాం. మనం జనరల్గా కార్బో వెజిటబుల్స్ ఏంటంటే చార్కోల్, బొగ్గు, మన వెజిటబుల్ చార్కోల్ ఇది. సో ఈ వెజిటబుల్ చార్కోల్కి ఉన్న టెండెన్సీ ఏంటంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని రెడ్యూస్ చేస్తుంది. బాడీలో హిమోగ్లోబిన్ మనకు ఆక్సిజన్ క్యారీ చేస్తూ ఉంటుంది. సో ఈ రెడ్ బ్లడ్ కార్పసల్స్, ఆ హిమోగ్లోబిన్, వీటి క్వాలిటీ రెడ్యూస్ అయితే మనకు వచ్చే కండిషన్స్ కార్బోవేజ్లోకి వస్తాయి. అండ్ కార్బోవేజ్ గురించి ఆలోచించే ముందు మనం ఇంతకుముందు కూడా నేను లైఫ్ సేవింగ్ రెమెడీస్ గురించి డిస్కస్ చేసినప్పుడు 2-3 సార్లు ఒక పాయింట్ డిస్కస్ చేసేందుకు గుర్తు నాకు. రెమెడీ యొక్క పేస్ ఏ స్టేజ్లోకి వచ్చాక మనకి ఈ రెమెడీ అవసరం అవుతుంది, రెమెడీ స్పీడ్ అంటే పాథాలజీ స్పీడ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం రెమెడీస్ని డిసైడ్ చేసేసుకోవచ్చు. సో ఇట్లాంటి వాటిల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎకోనైట్ ఉందనుకోండి. ఎకోనైట్ మనకంతా వితిన్ 1 or 2 hours. అండ్ ఈవెన్ ఇంతకుముందు ఆర్సనికాల్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాను. ఆర్సనికాల్ వచ్చేసరికి మనకు ఒక 4-5 hours లేకపోతే ఒక 6 hours దాని పెథాలజీ వర్సన్ అయిపోతుంది. అలాగే వెరట్రమాల్బమ్ లాంటి డ్రగ్స్ ఉన్నాయనుకోండి, వెరీ ఫాస్ట్గా దాని కొలాప్సల్ స్టేట్ కనపడుతుంది. ఎగ్జాషన్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లాస్ ఆఫ్ డిశ్చార్జెస్ మూలంగా వచ్చే ఎగ్జాషన్. సో ఇట్లాంటి వాటిలో మనకు టైం దొరకదు ఎక్కువ ఎంత. అలాగే క్యాంఫర్ లాంటి కండిషన్స్, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనకి వితిన్ అవర్స్ మనం రెస్పాండ్ అవ్వాలి. వితిన్ అవర్స్ రెస్పాండ్ అయ్యి నెసెసరీ మెడిసిన్ పడితే ఇమీడియట్గా ఆ పేషెంట్ ఆ థ్రెటనింగ్ స్టేజ్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఒకవేళ ఆ పాయింట్ మనం మిస్ అయితే కనుక 99% ఆఫ్ కేసెస్లో కొలాప్స్ ఆర్ డెత్ అవుతుంది. సో అందుకనే అండర్లైన్ పెథాలజీ స్పీడ్ ఎలా ఉంది, సిమ్టమ్ ప్రజెంటేషన్ ఎంత డ్యూరేషన్లో మనకి పేషెంట్ దగ్గర నుంచి ఈ సిమ్టమ్ ప్రజెంటేషన్ వచ్చింది. సో పేషెంట్ మనం క్లియర్ కట్గా అడగాలన్నమాట, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఈ క్వశ్చన్ అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక 1 hourలో స్టార్ట్ అయిందని చెప్పేవాళ్ళు ఉంటారు, 1 dayలో స్టార్ట్ అయిందని చెప్పేవాళ్ళు ఉంటారు, 10 days అయిందని చెప్పేవాళ్ళు ఉంటారు, 1 month అయిందని చెప్పేవాళ్ళు ఉంటారు, 1 year అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఈ సిమ్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎంత డ్యూరేషన్లో స్టార్ట్ అయింది, ఎంత ఫాస్ట్గా ఈ పీక్ స్టేజ్కి రీచ్ అయింది, ఈ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్కి రీచ్ అయింది, దాన్ని బట్టి మన రెమెడీ సెలెక్షన్ కూడా అదే పేస్లో ఉండాలి. సో అలాగే మనకు అంత ఫాస్టెస్ట్లో ఎకోనైట్ ఫాస్టెస్ట్, అలాగే క్యాంఫర్ ఫాస్టెస్ట్. దానికంటే కొంచెం టైం తీసుకునేది ఆర్సనిక్ ఆల్బమ్ లాంటివో, బ్యాప్టిషియా లాంటివి, అట్లాంటివి. ఈ కార్బోవేజ్ లాంటివి ఏంటంటే ఇంకా ఎక్కువ డ్యూరేషన్, అంటే లాంగ్ డ్యూరేషన్. మనకి మేబీ రెస్పిరేటరీ కండిషన్లో ఈ డిస్ట్రెస్లోకి రావడానికి కార్బోవేజ్కి నియర్లీ ఒక 15 days, ఒక 1 month, ఒక 2 months అంత టైం పడుతుంది. బట్ అదే ఆర్సనిక్ ఆల్బమ్ కేసు అనుకోండి, నిన్న మార్నింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, సాయంత్రానికో నెక్స్ట్ డే మార్నింగ్కో వాడు సీరియస్ అయిపోతాడు. అదే క్యాంఫర్ స్టేట్ అనుకోండి, ఒక గంట క్రితం బాగానే ఉంటాడు, గంట తర్వాతలో సీరియస్ స్టేట్ అయిపోతుంది. సో అంటే ఇక్కడ పేస్ ఆఫ్ ద డిసీజ్ మనం సెలెక్ట్ చేసుకునే రెమెడీ 2 మ్యాచ్ అవ్వాలి. ఈ 2 మ్యాచ్ అయితేనే మనకు లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో మనం వాటిని ప్రాపర్గా రెమెడీని సెలెక్ట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు కార్బో వెజిటబుల్ సిమ్టమాటిక్గా మనం చూస్తే రెస్పిరేటరీ కీ పిక్చర్ ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్ డిస్నియా విత్ ఎయిర్ హంగర్, గ్యాస్పింగ్, వాంట్స్ టు బి ఫ్యాండ్. సో ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్ డిస్నియా అంటే కొంచెం ఆయాస పడుతుంటే కార్బోవేజ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. విత్ ఎయిర్ హంగర్, విపరీతంగా ఆయాస పడుతుంటాడు. సీ దట్ ఇంటెన్సిటీ అంటే ఎక్స్ట్రీమ్ గాలి విపరీతంగా లోపలికి తీసుకోవాల్సిన స్ట్రగుల్ పడుతుంటాడు. ఈ స్ట్రగుల్తో పాటు ఎయిర్ హంగర్ అంటే మనకు ఫ్యాన్ లేకపోతే వీడి ప్రాణం పోయినట్టే ఇంకా ఆ నిమిషంలో, అంత సివియర్గా ఉంటుంది. గ్యాస్పింగ్, బ్రీతింగ్ కోసం కష్టపడుతుంటాడు. చూడండి, అది లేకపోతే ఆ ఎయిర్ లోపలికి వెళ్ళకపోతే, అంత సివియర్గా డ్రాగ్ చేయకపోతే ఎయిర్ని, చుట్టూ ఉన్న వాతావరణంలో ఎయిర్ ఫ్లోటింగ్ లేకపోతే వీడి పని అయిపోయినట్టే. సో ఇది రెస్పిరేటరీ ఫీచర్స్లో మన కార్బోవేజ్ ప్రెజెంటేషన్. మనకి ఫేస్ చూసేసరికి కోల్డ్గా బ్లూ సైనోటిక్, కోల్డ్ స్వెట్. ఈ కోల్డ్ స్వెట్, బ్లూయిష్నెస్, సైనోటిక్ అనేది
మనకు బాగా లేటర్ స్టేజెస్ లో కనపడుతుంది. ఇది కనపడితే కానీ నేను కార్బోవేజ్ చేయను అనకూడదు. ఈ కార్బోవేజ్ లో కూడా అర్లీ స్టేజ్ లో మనకు కనపడేది ఆ ఎక్స్ట్రీమ్ ఎయిర్ హంగర్ విత్ గ్యాస్పింగ్ ప్లస్ వాంట్స్ టు బి ఫ్యాన్డ్ అనేది కనపడుతుంది. ఇంకా అక్కడ కూడా మనం రెమెడీ డెసిషన్ తీసుకోకపోతే, లేదు ఆ స్టేజ్ లో కూడా పేషెంట్ మన దగ్గరకు రాకపోతే, ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా ఆల్మోస్ట్ డెత్ స్టేట్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనకి ఈ బ్లూయిష్నెస్ కానీ ఈ సైనోటిక్ ఫేస్ కానీ కనపడతాయి. బట్ కోల్డ్ స్వెట్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటుంది. సో ఇందులో కీనోట్ ఏంటంటే కెనాట్ గెట్ ఎనఫ్ ఎయిర్, సఫిషియెంట్ గా వీడికి లోపలికి ఆక్సిజనేటెడ్, అంటే యాక్చువల్ గా సరౌండింగ్ అట్మాస్ఫియర్ లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజన్ ఉంటుంది. బట్ ఈ ఆక్సిజన్ అనేది బాడీలో ఇతని బ్లడ్ క్యారీ చేసే కెపాసిటీలో ఉండదు. ఎప్పుడైతే ఈ బ్లడ్ ఆక్సిజన్ సఫిషియెంట్ ఆక్సిజన్ క్యారీ చేయలేకపోతుందో అప్పుడు మన రెస్పిరేటరీ సెంటర్స్, బ్రెయిన్ లో ఉన్న రెస్పిరేటరీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో మన రెస్పిరేటరీ మజిల్స్ కి ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ ఆక్సిజన్ తీసుకోమని చెప్పి సిగ్నల్ ఇస్తుంది. సో ఇలాంటి స్టేట్ లో మనకి కార్బోవేజ్ పనిచేస్తుంది. సో వీళ్ళకి ఓన్లీ సిమ్టమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఎక్స్ట్రీమ్ ఎయిర్ హంగర్ ఉంటుంది, డిస్నియా ఉంటుంది, గ్యాస్పింగ్ ఉంటుంది. గ్యాస్పింగ్ అంటే బ్రీతింగ్ కోసం స్ట్రగుల్ చేయడానికి గ్యాస్పింగ్ అంటాం. ఓకే, సో దీంతో పాటు వీళ్ళకి ఫ్యానింగ్ కావాలి, కూల్ ఎయిర్ కావాలి. ఫ్యానింగ్ అంటే ఇప్పుడు సమ్మర్, హాట్ సమ్మర్ లో ఫ్యాన్ పెట్టేసి ఊరుకున్నారు అనుకోండి, కార్బోవేజ్ వాడికి సరిపోదు. వాడికి ఏసీ ఉండి ఫ్యాన్ ఉండాలి. ఏసీ ఉండి ఫ్యాన్ ఉంటే అప్పుడు కార్బోవేజ్ కంఫర్టబుల్ గా ఉంటాడు అనమాట. సో పడుకుని లైన్ డౌన్ పొజిషన్ లో డిఫికల్టీ ఉంటుంది. సో దీనిలో కొలాప్స్ స్టేట్ విత్ డిజైర్ టు బి ఫ్యాన్ స్ట్రాంగెస్ట్ కీనోట్. కొలాప్స్ స్టేట్ అంటే మనకి బాడీ కోల్డ్నెస్, కోల్డ్ స్వెట్, ఇదంతా గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్, ఇదంతా కలిపి కొలాప్స్డ్ స్టేట్ అంటాం. దాంతో పాటు డిజైర్ టు బి ఫ్యాన్, అండ్ దిస్ డిజైర్ టు బి ఫ్యాన్ ఈజ్ ఆల్సో విత్ కూల్ ఎయిర్, నాట్ జస్ట్ హాట్ ఎయిర్ సరిపోదు, వీడికి కూల్ ఎయిర్ కావాలి. సో ఇది కార్బోవేజ్ ఫీచర్. ఐ థింక్ స్పీడ్ ఓకే కదా మీకు? మళ్ళీ ఒరిజినల్ నా దీనిలోకి వెళ్ళిపోయాను. ఓకే ఓకే సార్, బాగుందమ్మా. ఓకే మేడం. చాలా బాగుందమ్మా, ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, బాగుంది థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి, నెక్స్ట్ డ్రగ్ వచ్చేసరికి టబాకం. ఈ టబాకం రెమెడీ ఏంటంటే డిస్నియా అండ్ ఇంటెన్స్ నాసియా, వామిటింగ్ అండ్ కోల్డ్ స్వెట్. చూడండి, ప్రతి పాయింట్ ఆ కాంబినేషన్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో కూడా ఆయాసం ఉంటుంది, కార్బోవేజ్ లో కూడా ఆయాసం ఉంటుంది. కార్బోవేజ్ లో ఉన్న ఆయాసానికి టబాకంలో ఉన్న ఆయాసానికి డిఫరెన్స్ ఏంటంటే అకంపనైడ్ బై నాసియా అండ్ వామిటింగ్ ఉంటాయి టబాకంలో. మనకి ఈ పాయింట్ వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇపికాక్. చాలా మంది కాదు, ఈవెన్ నేను కూడా, నేనేంటి అసలు వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కూడా ఫస్ట్ మనకు అంత డిస్నియా ఉండి ఇంటెన్స్ నాసియా ఉంటే, నాసియా వామిటింగ్ ఉంటే మనం ఫస్ట్ థింక్ చేసేది ఇపికాకిన్ అనే. బట్ టబాకం ఈజ్ ఎ వెరీ వెరీ వండర్ఫుల్ రెమెడీ. ఎంత బాగా పనిచేస్తుందంటే ఇది అక్యూట్ స్టేజ్ లో మనకి ఈ డిస్నియా ఉండి, ఇంటెన్స్ నాసియా ఉండి, వామిటింగ్ సెన్సేషన్ ఉండి, వామిటింగ్స్ ఉండి, కోల్డ్ స్వెట్ ఉండి, డెత్లీ పేల్ అండ్ ఐసీ కోల్డ్, ఇట్ ఈస్ నెక్స్ట్ ఇమీడియట్ ఫీచర్. అంటే మనకి అక్కడ కార్బోవేజ్ పేల్నెస్, ఐసీ కోల్డ్నెస్ కనపడుతుంది, ఇటువైపు ఇపికాక్నియాలో ఉండే వామిటింగ్, నాసియా సెన్సేషన్, ఈ రెండు, ఈ కాంబినేషన్ ఉంటే టబాకం ఈజ్ ఎక్సలెంట్ రెమెడీ. చూడండి, ఆ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ మనకి ఎంత ఎంత చిన్న చిన్న పాయింట్స్ మనకి డిఫరెన్షియేట్ చేసేస్తాయి. ఇదే ఇపికాకినాలోకి వెళ్తే అదే డిస్నియా ఉంటుంది, అదే ఇంటెన్స్ నాసియా ఉంటుంది. బట్ ఈ కోల్డ్ స్వెట్ కానీ ఐసీ కోల్డ్ బాడీ అనేది కానీ మనకి ఇది అంత ప్రామినెంట్ గా ఇపికాక్ లో కనిపించదు. అండ్ డెత్లీ పేల్నెస్ కూడా మనకి ఇపికాక్ లో మనకు అంత ప్రామినెంట్ గా కనిపించదు. ఇపికాక్ లోకి వచ్చేసరికి ఏంటంటే సివియర్ ఎఫర్ట్స్ ఉంటాయి పేషెంట్ కి. ఈ కొలాప్స్డ్ స్టేజ్ లోకి వచ్చే ముందు లాంగ్ ఎఫర్ట్స్ ఉంటాయి అనమాట. దే కీప్ ఆన్ ఎఫర్టింగ్ ఫర్ ఈ నాసియా కానీ విపరీతమైన నాసియా ఉంటుంది, విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, విపరీతంగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఇపికాక్ ఆ స్టేజ్ లోకి ల్యాండ్ అవుతుంది. బట్ టబాకం అట్లా కాదు. ఆయాసంతో పాటు ఇంటెన్స్ నాసియా అండ్ వామిటింగ్ ఉండి కోల్డ్ స్వెట్ సైమల్టేనియస్ గా మనకి ఫ్రమ్ ద బిగినింగ్ డెవలప్ అవుతుంది. సో ఈ కాంబినేషన్ మనకి పార్షియల్ కాంబినేషన్ ఆఫ్ కార్బోవేజ్ సిమ్టమ్స్ లైక్ ఇంటెన్స్ డిస్నియా, దాంతో పాటు ఇంటెన్స్ నాసియా అండ్ వామిటింగ్ విత్ కోల్డ్ స్వెట్, ఈ కాంబినేషన్ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీడికి ఎలా ఉంటుందంటే సింకింగ్ అండ్ ఫెయింటింగ్ ఫీలింగ్. వీడికి యూజువల్ గా టబాకం వాడికి ఈ సింకింగ్ ఫెయింటింగ్ ఫీలింగ్ అబ్డామెన్ లో ఉంటుంది. నెక్స్ట్ బెటర్ కూల్ ఓపెన్ ఎయిర్, అన్కవరింగ్, వర్స్ వార్మ్త్ అండ్ మోషన్. కూల్ ఎయిర్ కి బెటర్ గా ఉంటాడు, అన్కవరింగ్, వార్మ్ రూమ్ లో ఎగ్రవేషన్ ఉంటుంది,
మూమెంట్ అగ్రవేషన్ ఉంటుంది టొబాకంలో. ఆస్తమా ప్లస్ నాసియా ప్లస్ కోల్డ్ స్వెట్ ఈస్ టొబాకం. అంటే ఇవన్నీ మనకు ఈజీగా క్యాచ్ చేయడం కోసం అని చెప్పి ఈ పవర్ పాయింట్ లో ఇలా పెట్టాల్సి వచ్చింది. సో ఈ కాంబినేషన్ అంటే మన ఫోకస్ ఏ పాయింట్స్ ఇందులో ఇంటెన్సిఫైడ్ గా ఉన్నాయి అనేది జాగ్రత్తగా చూసుకుంటే ఇది చాలా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మాకు ఇక్కడ చిన్న కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు తెలిసిన డాక్టర్ గారు వాళ్ళ మామయ్య గారికి ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి అంటే స్టర్నం కట్ చేసి ఓపెన్ చేసి మనకి సర్జరీ హార్ట్ కి సంబంధించిన సర్జరీ ఒకటి చేశారు. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత ఒక 10 days 15 days తర్వాత ఈయనకి అంతకుముందు ఆస్మా కంప్లైంట్ ఉంది. ఈ ఆస్మా కంప్లైంట్ ట్రిగర్ అయింది. ఆ ట్రిగర్ అయిన తర్వాత ఏమైందంటే సివియర్ కాఫ్. ఆ కాఫ్ ఎంతంటే దగ్గి విపరీతంగా నాసియాటింగ్ రెచ్చింగ్ అంటే వామిటింగ్ టైప్ చేసుకోవడము, దాంతోపాటు బాడీ అంతా చల్లగా స్వెట్టింగ్ వచ్చేయటము. ఇది ప్రెజెంటేషన్. ఎంత సివియర్ కాఫ్ అంటే ఈ కాఫ్ అతనికి వేసిన స్టిచెస్ స్టర్నం కట్ చేసి బోన్ కట్ చేసి వేసిన ఆ స్టిచెస్ పగిలిపోయి ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోతే ఇమీడియట్ గా పేషెంట్ ని ఎమర్జెన్సీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఆపరేషన్ థియేటర్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ స్టిచెస్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళకి అలోపతిలో వాళ్ళకున్న అన్ని ఆస్మాటిక్ ఇన్హేలర్స్ కానివ్వండి, లేకపోతే ఇంజెక్షన్స్ లాంటివి కానివ్వండి, కాఫ్ రెమెడీస్ ఇవన్నీ ట్రై చేశారు. బట్ ఏది కూడా ఆ పేషెంట్ హెల్ప్ చేయలేకపోయింది. సో ఈయన మాకు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన కాల్ చేసి ఇలా మాకున్న రెమెడీస్ అన్ని ట్రై చేశాము, బట్ కాఫ్ సప్రెస్ కావట్లేదు, పేషెంట్ కండిషన్ ఇలా ఉంది, ఇప్పుడు ఎమర్జెన్సీ థియేటర్ లో ఉన్న పేషెంట్ ని ఉన్నాము, ఇది తగ్గితే గానీ మేము స్టిచెస్ వేసి దాన్ని క్లోజ్ చేస్తే అప్పుడు మాత్రమే ఈ స్టిచెస్ ఆగుతాయి, లేకపోతే స్టిచెస్ కూడా ఆగే పరిస్థితి లేదు, మీరు ఏమన్నా చేయగలరా అని చెప్పి నాకు కాల్ చేశారు. సో పేషెంట్ కండిషన్ ఏంటి అంటే ఈ క్లియర్ కట్ గా అనమాట, ఇంటెన్స్ రెచ్చింగ్ ఉంటుంది. ఆ రెచ్చింగ్ మూలంగా ఈ స్టిచెస్ వేసినా కూడా ఆగట్లేదు. అంటే చెస్ట్ మీద ప్రెషర్ రావటం మూలంగా ఈ స్టిచెస్ కూడా పగిలిపోతున్నాయి, వేసిన ఈ స్టిచెస్ కూడా ఇంతకుముందు పగిలిపోయినాయి అని చెప్పి మనకి కాల్ చేసి ఇప్పుడున్న సిమ్టమ్స్ ఈ సివియర్ నాసియా ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, బాడీ అంతా ఎక్స్ట్రీమ్ కోల్డ్ స్వెట్ ఉంది అని చెప్పి కాల్ చేసి చెప్తే ఈ టబాకం 32 డోసులు పంపించాను. టు మై వండర్, అసలు ఈవెన్ ఆ మూమెంట్ లో ఆ టబాకం అంత బాగా వర్క్ చేస్తుంది. టబాకం హోల్డ్ చేస్తుందని ఐడియా ఉంది కానీ బట్ అంత బాగా వర్క్ చేస్తుందని నాకు కూడా తెలియదు. ఆ మూమెంట్ లో ఆ టబాకం 30 సింగిల్ డోస్ వేసిన తర్వాత పేషెంట్ విత్ ఇన్ 10 minutes కంప్లీట్ క్వైట్ అయిపోయాడు. అంత సివియర్ కాఫ్ రెచ్చింగ్ ఇదంతా ఉన్న పేషెంట్ విత్ ఇన్ 10 minutes లో కంప్లీట్ గా క్వైట్ అయిపోయాడు. అండ్ వాళ్ళు ప్రొసీజర్ కంప్లీట్ చేసేసారు. కంప్లీట్ చేసిన తర్వాత పేషెంట్ రీస్టిచింగ్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంటెన్సివ్ కేర్ లో పెట్టారు. డాక్టర్ గారు మళ్ళీ రెండో డోస్ ఎప్పుడేయమంటారు, 2 పంపించారు కదా ఎప్పుడేయమంటారు అని ఫోన్ చేశారు. మళ్ళీ మీకు ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే వేయండి, లేకపోతే అవసరం లేదని చెప్పి ఆ 2వ డోస్ ఆయన దగ్గర అలాగే ఉంది. బట్ ఇంతకు ముందు ఏదైతే అతనికి ఆస్తమా కంప్లైంట్ ఉందో ఆ ఆస్తమా కంప్లైంట్ పర్మనెంట్ గా మళ్ళీ రాలేదు. దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ప్రాక్టీస్. యాక్చువల్గా ఇది నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు టబాకం ఇంత బాగా వర్క్ చేస్తుందని. టబాకం అంతకుముందు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, బట్ ఈ పర్టికులర్ పేషెంట్ లో ఆ టబాకం అనేది బోత్ అక్యూట్ స్టేట్ ని హ్యాండిల్ చేసింది, ప్రీవియస్ గా ఉన్న క్రానిక్ సిచ్యువేషన్, అతనికి ఉన్న ఆస్మాటిక్ ట్రబుల్ ని కూడా ఈ రోజు వరకు ఇట్స్ మోర్ దాన్ 8 years అయిపోయింది అతనికి, 8 or 9 years అయిపోయింది. ఈజ్ సర్వైవింగ్ వెరీ వెల్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇతనికి గాల్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఈ గాల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా వరకు తగ్గిపోయి ఎక్కడో మైన్యూట్ గ్రావెల్ లాగా అలా ఉన్నాయి తప్ప ఎప్పుడు కూడా ఈ గాల్ స్టోన్స్ ఇతను ఎఫెక్ట్ చేయలేదు. బట్ ఆ టబాకం 38 years బ్యాక్ వేసింది. ఇంతవరకు అతనికి మళ్ళీ కంప్లైంట్ లేదు, ఆస్మా కంప్లైంట్ లేదు, ఈ గాల్ స్టోన్స్ నుంచి వచ్చే ఇబ్బంది లేదు. ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ హిస్ ఏజ్ ఈజ్ నౌ అరౌండ్ 75 between 75 to 78 ఆ రేంజ్ లో అతని ఏజ్ ఇప్పుడు. సో వెరీ వండర్ఫుల్ గా వర్క్ చేసింది, వెరీ వెరీ వండర్ఫుల్. అంటే మనకి ఇండికేటెడ్ రెమెడీ అంత లోయర్ పొటెన్సీలో ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తుంది అంటే దిస్ ఈస్ ద వండర్ ఆఫ్ హోమియోపతి. హోమియోపతి ప్లాసిబో అని ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఇలాంటి కేసులు మనం ఎవిడెన్స్ బేస్డ్ గా చూపిస్తే there won't be any voice for them. Very wonderful experience ఇది.
ఇక్కడ 2 పాయింట్లు నేను స్ట్రెస్ చేయదలుచుకుంది ఏంటంటే, ఒకటి ద ఇండికేషన్స్ విచ్ ఆర్ గివెన్ బై ద పేషెంట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ డిస్మియా ఉంది, ఇంటెన్స్ నాసియా ఉంది, వామిటింగ్ ఉంది, కోల్డ్ స్వెట్ ఉంది, అండ్ సింకింగ్ అండ్ ఫెయింటింగ్ ఫీలింగ్ ఉంది. ఈ పాయింట్స్ డిసీజ్ కండిషన్. అది ఇప్పుడు ఆ డిసీజ్ కండిషన్, ఆ కండిషన్ లో ప్రతి కండిషన్ లో మనం టబాకం వేయాలా అంటే కాదు, ఈ పాయింట్స్ ఉంటేనే వేయాలి. సో అంటే డిసీజ్ కండిషన్ అనేది మనకు ఒక ఎక్స్ట్రా యాడెడ్ బెనిఫిటే. అలాగని మన సిమ్టమ్స్ అనేది మాత్రం మనకి ఎప్పుడు గైడెన్స్ మన సిమ్టమ్సే. ఈ పాయింట్ మాత్రం ఐ థింక్ ఐఎమ్ క్లియర్. నేను మిమ్మల్ని ఎక్కడ కన్ఫ్యూజన్ చేయటం లేదు. ప్లీజ్ రెస్పాండ్ ఎనీబడి. బాగా ఉందమ్మా, క్లియర్ గానే ఉంది. రైట్ బాగా రైట్ ఉంది, clear రైట్ గా ఉంది. రైట్. మేడం ఒక చిన్న డౌట్ మేడం. హలో, am I audible? చెప్పండి. యా మేడం, ఈ టొబాకో మీరు చెప్పారు కదా, ఓన్లీ 30 వేసారా? మల్టిపుల్ టైమ్స్ 30 వేసి 280 వేసారా? ఒక్కటే డోసు 30, అది కూడా ఆపరేషన్ థియేటర్ లో టేబుల్ మీద ఉండగా వేసిన రెమెడీ ఇది. ఓ సో Really, గ్రేట్. really ఒకటే. great, అంటే really great. ఇండికేషన్ ఆఫ్ సిమ్టమ్స్, ఇండికేషన్ ఆఫ్ ద సిమిలిమం ఈస్ ద వండర్ఫుల్ వన్. సిమిలిమం, నాట్ సిమిలర్. సిమిలిమం అని హానిమన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్. అంటే పాయింట్ టు పాయింట్ పిన్ పాయింటెడ్ గా మనకు రెమెడీ సిమిలిమం అయితే, నో మ్యాటర్ వాట్ ఈస్ ద డిసీజ్, నో మ్యాటర్ వాట్ ఈస్ ద కండిషన్, దట్ సింగిల్ రెమెడీ, సింగిల్ డోస్ హెల్ప్స్ ద పేషెంట్ వండర్ఫుల్లీ. ఇలాంటివి ఎన్నో సందర్భాల్లో మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఎన్నో సందర్భాలు కనపడతా ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. నేను ప్రీవియస్ క్లాస్ లో కూడా మీకు లెఫ్ట్ ఆండ్రా గురించి చెప్పాను. చాలా ఫ్యూ డోసెస్ లెఫ్ట్ ఆండ్రా. ఆ కేసు అసలు సర్జికల్ కి ఓపెన్ అబ్డామెన్ చేయాల్సిన కేసు ఓపెన్ అబ్డామెన్ చేసి ఆ పస్ కలెక్షన్ అంతా కూడా క్లియర్ చేయాల్సిన కండిషన్ ఆ కేసులో. బట్ ఆ లెఫ్ట్ ఆండ్రా 30 ఆమెను ఏ స్టేజ్ నుంచి అంటే కంప్లీట్ పెరోటనైటిస్ వచ్చిన స్టేజ్. పెరోటనైటిస్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ డెత్ స్టేజ్. ఆ స్టేజ్ నుంచి లెఫ్ట్ ఆండ్రా కనీసం మనకు సర్జికల్ నైఫ్ కూడా పెట్టకుండా బాడీ దాని అంతటా అది, అంటే బాడీ వైటాలిటీని ఆ లెవెల్కి తీసుకెళ్తుంది ఆ రెమెడీ ఆ పర్టికులర్ స్టేజ్ లో. దాని అంతటా అది దానిలో ఉన్న నాక్సియస్ మెటీరియల్ అంతా కూడా త్రూ ఇంటెస్టైన్స్ బయటకు డిశ్చార్జ్ చేసి పేషెంట్ లో ఉన్న కంప్లీట్ సెప్సిస్ టాక్సిక్ స్టేట్ అంతా కూడా రికవర్ చేసింది. సో ఇది ఎలా చేసింది అంటే దీనికి లాజిక్ ఏంటి అంటే, అది మనకు ఇంకా మన సైన్స్ కి ఇంకా మనకున్న లెవెల్లో ఇంకా అందింది కాదు అది. సో టబాకం కూడా అంతే. ఇప్పటికి ఈ రోజు కూడా ఆయన రెనౌండ్ సర్జన్, ఆయన ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్. వాళ్ళ మావయ్య గారు, వాళ్ళ డాక్టర్, ఈ పేషెంట్ యొక్క డాక్టర్ కార్డియాలజిస్ట్. వీళ్ళు హోమియోపతి గురించి కాల్ చేశారు. అలోపతి అన్ని ఫెయిల్ అయినాయి, డెస్పరేట్ స్టేజ్ లో హోమియోపతి గురించి కాల్ చేశారు. వీళ్ళు యాక్చువల్గా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందుకనే వాళ్ళు ఏమన్నా ఉంటుందా, హెల్ప్ ఏమన్నా ఉంటుందా అని చెప్పి కాల్ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు హోమియోపతిక్ ఫ్యాన్స్ అయ్యారు. అప్పటి వరకు నాకు ఫ్రెండ్సే, కానీ ఆ తర్వాత నుంచి హోమియోపతిక్ ఫ్యాన్స్ అయ్యారు. ఇంత వండర్స్ అవుతాయి మనకి హోమియోపతిలో. వండర్ఫుల్ సిస్టమ్. మనం కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే వండర్ఫుల్ సిస్టమ్ హోమియోపతిక్ సిస్టమ్. సో నెక్స్ట్ సరే మేడం, చిన్న డౌట్ అండి సార్. మేడం, ఇప్పుడు పాస్ట్ హిస్టరీలో వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ అనేది సివియర్ గా ఉంటేనే ఇలా అవుతుందా టొబాకం? ఎసెన్షియల్ గా అవ్వాల్సింది లేదు సార్, లేకపోయినా అవుతుంది సార్. Okay. పేషెంట్ టబాకం పేషెంట్ అయితే, పేషెంట్ టబాకం పేషెంట్ కాన్స్టిట్యూషనల్ గా అయితే స్మోకింగ్ హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. నెక్స్ట్ కేసు వచ్చి ఇపికాకినా. సో అంటే టబాకంకి దగ్గరగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇపికాకినా పెట్టాను. సో దీనిలో ఏంటంటే కన్స్ట్రిక్షన్, వయలెంట్ కన్స్ట్రిక్షన్ ఎక్కడ ఉంటుందంటే బ్రోంకస్ లో ఉంటుంది. ఆ బ్రోంకస్ అంటే మన ఎయిర్ ట్యూబ్స్ ఉంటాయి కదా, మనకు లోపల నోస్ లోంచి గాలి తీసుకుని ఆ బ్రోంకియల్ ట్యూబ్స్ ద్వారా లంగ్స్ లోకి మనకి ఎయిర్ ఎంట్రీ అవుతుంది. సో ఆ ఎయిర్ ఎంట్రీ అయ్యే ఆ బ్రోంకియల్ ట్యూబ్స్ లో కన్స్ట్రిక్షన్ వస్తుంది. అంటే ఇలా ఓపెన్ గా ఉండాల్సిన బ్రోంకియల్ ట్యూబ్స్ ఇలా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. సో ఆ కన్స్ట్రిక్ట్ అయిపోవటం మూలంగా ఏమవుతుందంటే చోకింగ్ ఫీలింగ్ వస్తుంది. వీళ్ళకి ఎవరో నాకు గొంతు దగ్గర పట్టుకుని పిసికేస్తే ఎట్లాంటి సెన్సేషన్ వస్తుందో అలాంటి సెన్సేషన్ వస్తుందని చెప్తారు పేషెంట్స్. సో ఇది మనకి గొంతు దగ్గర పిసికేసిన సెన్సేషన్ అనగానే మనం వెంటనే లెక్సిస్కి వెళ్ళిపోతాం. సో అక్కడ ఏం జరుగుతుంది, అండర్లైన్ కండిషన్ ఏం జరుగుతుంది, ఒక్కొక్క సిమ్టమ్ని పట్టుకుని మనం రెమెడీ సెలెక్ట్ చేయకూడదు. పేషెంట్ వచ్చిన ప్రతిసారి అక్యూట్ స్టేట్లో కానివ్వండి, క్రానిక్ స్టేట్లో కానివ్వండి, ఒక సమ్మరీ ఆఫ్ కేస్ రాసుకోండి. పేషెంట్ సిమ్టమ్స్ ఏమేం చెప్తున్నాడు, ఏ పాయింట్ ఇంటెన్సిఫైడ్గా ఉంది,
ఈ కాంబినేషన్ ఆఫ్ పాయింట్స్ ఏమున్నాయి, ఈ సమ్మరీని తీసుకుని ఆ సమ్మరీని బేస్ చేసుకుని రెమెడీ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎక్కువ అక్యురసీ ఉంటుంది. అలా కాకుండా పేషెంట్ నాకు ఇలా థ్రోట్ దగ్గర కన్స్ట్రక్షన్ లాగా ఉంది అనగానే మనకు లాక్సిస్ థాట్ వచ్చేస్తుంది, నాసియా అనగానే ఇపికాకినా థాట్ వచ్చేస్తుంది, లేకపోతే రాట్లింగ్ ఉంది, చెస్ట్ లో విపరీతంగా రాట్లింగ్ ఉంది అనగానే యాంటీమ్టాటో గుర్తుకొస్తుంది. ఇలా మనకి ఒక్కొక్క సిమ్టమ్ ని డిస్క్రీట్ గా చూడద్దు. పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ ఏమేం సిమ్టమ్స్ చెప్తున్నాడు ఓపిక్గా అవసరమైతే వాళ్ళ ఎక్స్ప్రెషన్ తో సహా రాసుకోండి. ఆ ఎక్స్ప్రెషన్ లో మనకి కొన్ని వర్డ్స్ చెప్పలేదు, పేషెంట్ వర్డ్స్ తో చెప్పలేడు, మనకి కొన్ని ఎక్స్ప్రెషన్ తో చెప్తుంటాడు. ఆ ఎక్స్ప్రెషన్ కూడా మనం చాలా ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఈ వైలెంట్ కన్స్ట్రిక్షన్, చోకింగ్ ఆస్మా విత్ కాన్స్టెంట్ నాసియా కాంబినేషన్స్ చూడండి. వైలెంట్ కన్స్ట్రిక్షన్ చాలా రెమెడీస్ లో ఉంటుంది. అలాగే చోకింగ్ ఆస్మా, చోకింగ్ కండిషన్ అనేది చాలా రెమెడీస్ లో ఉంటుంది. కాన్స్టెంట్ నాసియా కూడా మనకి ఇప్పుడే చూసాం, టబాకంలో ఉంటుంది, అలాగే ఎపికాక్ లో ఉంటుంది. సో ఈ నాసియా నక్స్వామికా లాంటి దాని రెమెడీస్ లో కూడా ఉంటుంది. బట్ ఈ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. వైలెంట్ కన్స్ట్రిక్షన్, చోకింగ్ అండ్ కాన్స్టెంట్ నాసియా. ఇందులో మనకు టబాకంలో కానీ కార్బోవేజ్ లో కానీ వీటిలో డిఫరెన్షియేషన్ చూస్తే ఇపికాకినాలోకి వచ్చేసరికి అంత పేలర్ కానీ అంత కొలాప్స్డ్ స్టేట్ కానీ ఉండదు. దీనిలో బాడీ రియాక్షన్ అనేది ఇంటెన్సిఫైడ్ గా ఉంటుంది ఇపికాకినాలో. మనకు టబాకంలో కానీ కార్బోవేజ్ లో కానీ క్యాంఫర్ లో కానీ ఇలాంటి కండిషన్స్ లో చూస్తే బాడీ రియాక్షన్ అనేది వైటాలిటీ బాగా డ్రాప్ అయిపోయిన స్టేజ్ లో మనకి అవి ఉపయోగపడతాయి. క్యాంఫర్ కానీ లేకపోతే టబాకం కానీ కార్బోవేజ్ కానీ ఇలాంటివి వైటాలిటీ బాగా డ్రాప్ అయిపోయి కంప్లీట్ గా బాడీ రియాక్షన్ అంటే ఒక ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కి బాడీ రెస్పాండ్ అవ్వలేని సిచ్యువేషన్స్ కి వచ్చేసరికి అప్పుడు మనకి ఆ రెమెడీస్ ఉపయోగపడతాయి. బట్ ఇపికాకినా ఎలా ఉంటుందంటే దీని రియాక్షన్ వైలెంట్ గా ఉంటుంది. సో ఈ చోకింగ్ స్టేట్ లో ఏదో ఒక చిన్న పార్టికల్ అడ్డుపడినట్టు అనిపించి ఆ కాన్స్టెంట్ గా పార్టికల్ ని ఎక్స్పెల్ చేయడానికి బాడీ ట్రై చేస్తూ ఉంటుంది. అంటే కాన్స్టెంట్ ఎఫర్ట్స్ కనిపిస్తాయి పేషెంట్ దగ్గర. అందుకని ఇక్కడ అడుగుతుంది ఆ కండిషన్ లో పేషెంట్ ఎఫర్ట్స్ మనకు పేషెంట్ నేను చాలా ఎఫర్ట్ చేస్తున్నానని చెప్పడు, వచ్చి ఏం చెప్తాడు ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. ఇన్ హిస్ ఎక్స్ప్రెషన్ లో మనకు ఆ లాంగ్వేజ్ అర్థం కావాలి. సో ఆ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని వైలెంట్ ఎఫర్ట్ ఉంది ఆ కాన్స్టెంట్ గా. మీరు చిన్నపిల్లలు కొంతమందిని చూడండి కంటిన్యూస్ గా ఏమీ బయటికి రాదు, బట్ కాన్స్టెంట్ గా ఇలా అంటూనే ఉంటారు చిన్నపిల్లలు. మీరు బాగా పసిపిల్లలను చూస్తే మేబీ ఒక 6 months ఓల్డ్, బిఫోర్ 6 months ఓల్డ్ బేబీస్ చూస్తే వాళ్ళకున్న ఈ లోపల ఉన్న మెటీరియల్ ని బయటకు తీసుకురావడానికి కాన్స్టెంట్ గా ట్రై చేస్తుంటారు అనమాట. ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ ఇపికాకినాకి మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్ప్రెషన్ నుండి ఈ కొలాప్స్డ్ స్టేట్ కనిపించకుండా, అంటే మనకు కార్బోవేజ్ లో కానీ టబాకంలో కనిపించినంత డెత్లీ కోల్డ్నెస్ కానీ బాడీ కోల్డ్నెస్ కానీ ఐసీ కోల్డ్నెస్ కానీ ఇట్లాంటివి లేకుండా ఈ కాన్స్టెంట్ ఎఫర్ట్ ఉంటే, ఎఫర్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ, పేషెంట్ కాన్స్టెంట్ ఎఫర్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ దాట్ మచ్ కొలాప్స్డ్ స్టేట్. ఈ 2 పాయింట్స్ ఉంటే మనం ఇపికాక్ గురించి ఆలోచించాలి. చెస్ట్ ఫుల్ ఆఫ్ మ్యూకస్ బట్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. అదే ఏదో ఇప్పుడు బేబీస్ లో ఎంత ప్యాసేజ్ ఉంటుంది, చాలా నేరో చిన్న ప్యాసేజెస్ ఉంటాయి. ఆ చిన్న ప్యాసేజెస్ లో కొంచెం మ్యూకస్ ఉన్నా కూడా అది అబ్స్ట్రక్షన్ లాగా చోకింగ్ లాగా ఉంటుంది. సో అది కంటిన్యూస్ గా బాడీ ఎఫర్ట్ పెడుతుంది అనమాట ఆ అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేయడం కోసం. అందుకని పిల్లలు కాన్స్టెంట్ గా ఈ వామిటింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు. ఆ వామిటింగ్ ఎక్స్ప్రెషన్ మనకు అక్కడ ఇపికాక్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ పిల్లల్లో ఏంటంటే మూమెంట్ అగ్రవేషన్, వామ్ రూమ్ అగ్రవేషన్, ఒకసారి వామిట్ చేసిన తర్వాత కూడా అది రిలీఫ్ రాదు. ఈ వామిటింగ్ ఎఫర్ట్ లో ఏమవుతుందంటే, అంటే మనకి ఎందుకు ఇపికాక్ చిన్నపిల్లల గురించి నేను ఎక్కువ డిస్కస్ చేస్తున్నానంటే, చిన్నపిల్లల్లో ఈ కాఫ్ రిఫ్లెక్స్ అనేది అంత బాగా డెవలప్ కాదు. ఈ కాఫ్ రిఫ్లెక్స్ డెవలప్ కాకపోవటం మూలంగా వీళ్ళకి ఆ నాసియేటింగ్ ఫీలింగ్ ఉండి త్రూ నాసియా ఆ పార్టికల్ ని ఎక్స్పెక్టరేట్ చేయడానికి ఎఫర్ట్ పెడతారు పిల్లలు. సో ఈ ప్రాసెస్ లో కాఫ్ ఎక్కువ రాకుండా, ఎక్కువ కాఫ్ వచ్చినా కూడా అది మ్యూకస్ బయటకు రాకుండా కాన్స్టెంట్ గా ఈ నాసియాతో లోపల ఉన్న అబ్స్ట్రక్షన్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు పేషెంట్ ఈ ఎక్స్ప్రెషన్ మనకు పేషెంట్ లో కనబడితే అది ఇపికాక్. దీనికి అడిషనల్ పాయింట్ ఏంటంటే క్లియర్ అంటే టంగ్ కోటింగ్ లేకుండా క్లియర్ గా ఉంటుంది. జనరల్ గా వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎందుకు క్లియర్ టంగ్ ఇంపార్టెంట్ ఇపికాకినాలో అంటే, వామిటింగ్ సెన్సేషన్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డైజెస్టివ్ డిజార్డర్. ఎప్పుడైనా స్టమక్ ఇరిటేషన్ కానీ లేకపోతే లివర్ ఇరిటేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే జనరల్ గా వామిటింగ్ అనేది
మనకు ఒక ఎక్స్ప్రెషన్. ఈ వామిటింగ్ ఎక్స్ప్రెషన్లో ఎప్పుడైనా ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ ఉంటే కోటెడ్ టంగ్, వైట్ కోటెడ్ టంగ్ చాలా ఎక్కువ కేసులో వైట్ కోటెడ్ టంగ్ కానీ బ్రౌన్ కోటెడ్ టంగ్ కానీ ఇట్లాంటి టంగ్ కనిపిస్తుంది, అంటే ఒక ప్యాచ్ లాగా ఫామ్ అవుతుంది టంగ్ మీద. బట్ ఇపికాకినాలో ఇట్ ఈస్ ద రిఫ్లెక్స్ యాక్షన్ ఆఫ్ ద రెస్పిరేటరీ కంప్లైంట్. ఆ వామిటింగ్ నాసియా అనేది రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి, రెస్పిరేటరీ కంప్లైంట్ నుంచి రిఫ్లెక్స్ గా ఫామ్ అవుతుంది కాబట్టి మనకు క్లియర్ కోటెడ్ టంగ్ ఉంటుంది. అక్కడ డైజెషన్ డిస్టర్బెన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఇంకొంచెం డీప్ గా పెథాలజీ గురించి ఆలోచిస్తే ఈ ఇపికాకినాలో ఏంటంటే ఈ బ్రోంకోస్పాజం అనేది రావటం మూలంగా, ఈ బ్రోంకియల్ ట్యూబ్స్ అనే స్పాజం అనేది రావటం మూలంగా బ్రెయిన్ నుంచి మన రెస్పిరేటరీ సిస్టమ్ ని, బ్రోంకస్ ని ఓపెన్ చేయడానికి కావాల్సిన సిగ్నల్స్ ని ఎక్కువ కాన్స్టెంట్ గా సెండ్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ మనకు ఇది ఒక రకంగా ఏం చెప్పాలంటే న్యూరో రెస్పిరేటరీ డిజార్డర్ అని చెప్పాలి. అంటే ఇక్కడ న్యూరోజెనిక్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. మేబీ ఇట్ ఈస్ టూ డీప్, బట్ గుర్తుపెట్టుకోండి ఇందులో ఏంటంటే ఆ కన్స్ట్రిక్షన్, బ్రోంకియల్ కన్స్ట్రిక్షన్ ప్లస్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ద బ్రోంకియల్ ట్యూబ్, ఆ అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేయడం కోసం ఇన్స్టెడ్ ఆఫ్ కాఫ్ రిఫ్లెక్స్, నార్మల్ గా వచ్చేది కాఫ్ రిఫ్లెక్స్, బట్ ఇపికాక్ పేషెంట్స్ లో వచ్చేది నాసియా అండ్ వామిటింగ్ రిఫ్లెక్స్. ఆ వామిటింగ్ రిఫ్లెక్స్ ఉండి, క్లియర్ కోటెడ్ టంగ్ ఉండి, ఈ మోడాలిటీస్ మూమెంట్ ఎగ్రవేషన్, వామ్ రూమ్ ఎగ్రవేషన్, ఒకసారి వామిటింగ్ అయిన తర్వాత కూడా రిలీఫ్ రాకపోవటము, మళ్ళీ కాన్స్టెంట్ గా ఒకసారి వామిటింగ్ చేసుకుంటారు, కొంత మ్యూకస్ బయటకు వస్తుంది, దాంతోపాటు మేబీ తీసుకున్న కొంత మిల్క్ లాంటి మెటీరియల్ బయటకు వస్తుంది, మళ్ళీ మళ్ళీ కంటిన్యూస్ గా మళ్ళీ రెచ్చింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రెచ్చింగ్ రిఫ్లెక్స్ అనేది కంటిన్యూస్ గా ఉంటానే ఉంటుంది. దాంతోపాటు వీజింగ్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ బ్రోంకోస్పాజం, అండ్ లోపల రాట్లింగ్ అనేది ఇండికేషన్ ఆఫ్ మ్యూకస్ లాడ్జ్డ్ ఇన్ ద బ్రోంకియల్ ట్యూబ్స్. సో ఈ వీజింగ్, ఈ రాట్లింగ్ విత్ వైలెంట్ కన్స్ట్రిక్షన్, చోకింగ్ లైక్ సిమ్టమ్స్, కాన్స్టెంట్ నాసియా, ఈ కాంబినేషన్ మనకు కనిపిస్తే అది ఇపికాకినా. దీంతో పాటు క్లియర్ కోటెడ్ టంగ్ అనేది ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్. ఆ టంగ్ కోటింగ్ లేదు అని కనపడితే మనం 100% ష్యూర్ గా ఈ రెమెడీకి వెళ్ళిపోవచ్చు ఇపికాకిలోకి. ఓకేనండి మేడం చిన్న డౌట్ మేడం. సార్, ఇప్పుడు డైజెస్టివ్ డిజార్డర్స్, లివర్ డిజార్డర్స్ లో మనకి ఎపికాకు అంతగా సూట్ అవుదా మేడం దీని ప్రకారం? అవుతుంది సార్, అవ్వదని నేను అంటలేదు, అవుతుంది ఖచ్చితంగా అవుతుంది. బట్ ద ఇండికేషన్ మస్ట్ బి అలాంగ్ విత్ క్లియర్ కోటెడ్ టంగ్. క్లియర్ టంగ్, నాట్ కోటెడ్, క్లియర్ టంగ్ కాకుండా కోటెడ్ టంగ్ ఉంది అంటే మనం ఇపికాక్ గురించి, ఇపికాక్ మేబీ టెంపరీగా మనకి నాసియా కానీ వామిటింగ్ కానీ తగ్గిస్తుందేమో కానీ, బట్ కంప్లీట్ రిలీఫ్ అయితే రాదు. మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కేసులో కోటింగ్ ఉన్న టంగ్ ఉన్న కేసులో ఇపికాక్ వేసి చూడండి. అంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ లో వేయద్దు దయచేసి. బట్ డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్న కేసుల్లో, కోటింగ్ లేని కేసుల్లో ఇపికాక్ ఇచ్చి చూడండి, కోటింగ్ ఉన్న కేసులో ఇపికాక్ ఇచ్చి చూడండి. కోటింగ్ లేని కేసుల్లో ఇపికాక్ మీకు నియర్ 100% క్యూర్ ఇస్తుంది. కోటింగ్ ఉన్న కేసులో ఇపికాక్ ఇచ్చేది పార్షియల్ రిలీఫ్ ఇస్తుంది. డెఫినెట్ గా ఏవైతే సిమ్టమ్స్ కవర్ అయినాయో, నాసియా అయితే ఏది ఉందో, వామిటింగ్ ఏదైతే అది క్లియర్ కావచ్చు, బట్ అండర్లైన్ డిసీజ్ కండిషన్ మాత్రం క్లియర్ కాదు. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. మీరు ట్రై చేసి చూడండి ప్రాక్టీస్ లో. మేడం ఇంకో చిన్న డౌట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇప్పుడు యాక్చువల్ గా మనం నాసియా ఇచ్చేటప్పుడు ఒకసారి మనం ఇస్తున్నాం కదా, ఆ కండిషన్ లో కూడా ఇప్పుడు టంగ్ ని నార్మల్ చేసుకోవాలి మేడం? క్లియర్ కోటింగ్ టంగ్ ఉండి, కాన్స్టెంట్ రెచ్చింగ్ ఉండి, ఇప్పుడు ఏవైతే సిమ్టమ్స్ అంటే చోకింగ్, ఆస్తమా గురించి ఆలోచించదు, చోకింగ్ ఫీలింగ్ ఉండి కాన్స్టెంట్ గా దాన్ని క్లియర్ చేయాలి. అది ఒకసారి వామిటింగ్ అయిన తర్వాత కూడా నాసియా తగ్గట్లేదు, అప్పుడు ఇపికాకినా పనిచేస్తుందండి, డెఫినెట్ గా పనిచేస్తుంది. అంటే ఇక్కడే హోమియోపతి బ్యూటీ, అలోపతికి హోమియోపతికి డిఫరెన్స్ ఇక్కడే. మనకు సిమ్టమ్స్ ఇంపార్టెంటా, డయాగ్నోసిస్ ఇంపార్టెంటా అంటే రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇంపార్టెంట్. అలోపతి వాళ్ళకి డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, సిమ్టమ్స్ ఇంపార్టెంట్ తీసుకోరు వాళ్ళు. మన వాళ్ళు చాలా మంది సిమ్టమ్స్ ఇంపార్టెంట్ గా తీసుకుంటారు, డయాగ్నోసిస్ మిస్ అవుతారు. బట్ సిమ్టమ్స్ అండ్ డయాగ్నోసిస్ కాంబినేషన్ ఉంటే దట్ వర్క్స్ వండర్స్. మనం ఓన్లీ సిమ్టమాటిక్ బేసిక్ గా వెళ్తే మనకు వండర్స్ వస్తాయి, బట్ ఫ్లూగా అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ గా వస్తాయి రిజల్ట్స్. అదే మనం సిమ్టమాటిక్ అలాంగ్ విత్ డయాగ్నోస్టిక్ రెండు చూసుకున్నాం అనుకోండి, దట్ వర్క్స్ రియల్లీ వండర్స్. అంటే మనం ఎంత కేసు మీద మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, ఎంత పర్సంటేజ్ దాని మీద మనం బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ డేటా, క్లినికల్ గా ఏం జరుగుతుంది, సిమ్టమాటిక్ గా పేషెంట్ ప్రెజెంటేషన్ ఏముంది, ఈ రెండింటిని తీసుకుని కాంబినేషన్ తో వెళ్తే వచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది.
ఓన్లీ సిమ్టమాటిక్ బేస్ మీద మనం వెళ్తే వచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది. ఎందుకు కొంతమంది డాక్టర్స్, హోమియోపతిక్ డాక్టర్స్ అంత సక్సెస్ఫుల్ అవుతున్నారు అంటే, పర్టికులర్గా ఇప్పుడు మాస్టర్ గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆ సిమ్టమ్ అనలైజేషన్ అనేది వాళ్ళు చాలా కీన్గా చేశారు. అందుకనే వాళ్ళకి అంత సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. మనం అదే సిమ్టమ్స్ చూస్తున్నాం కదా అంటే అండర్లైన్ ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించకుండా బ్లైండ్గా ఓన్లీ సిమ్టమ్ని బేస్ చేసుకుని వెళ్తే మనకి ఇలా చిన్న చిన్న పాయింట్స్ దగ్గర ఇపికాక్ ఇవ్వాల్సిన చోట టబాకం ఇస్తాం, టబాకం ఇవ్వాల్సిన చోట ఇపికాక్ ఇస్తాం, లేదు టబాకం ఇవ్వాల్సిన చోట క్యాంఫర్ ఇస్తాం, క్యాంఫర్ ఇవ్వాల్సిన చోట టబాకం ఇస్తాం. ఇవన్నీ ఏంటంటే మనం ఓన్లీ సిమ్టమ్ బేస్డ్ వెళ్తే వచ్చే డిఫికల్టీస్. అలా కాకుండా అండర్లైన్ పాథాలజీ కూడా ఏం జరుగుతుంది అనేది మనం కొంచెం ఫోకస్ పెడితే కేసు మీద మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఎక్కడ ఈ రెమెడీ ఉపయోగపడుతుంది, ఇది ఈ పిన్ పాయింటెడ్గా ఈ రెమెడీ, ఈ పర్టికులర్ రెమెడీ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇది బై ప్రాక్టీస్ వచ్చేదే అండి, మనకేదో వన్ డేలో వచ్చే వండర్ కాదు ఇది. ఇయర్స్ టుగెదర్ దెబ్బలు తిని 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 ఈ కేసులో ఇది ఎందుకు అంటే మనం జనరల్గా ఏంటంటే మన కేసు ఒకటి సక్సెస్ అయితే ఈ కేసు సక్సెస్ అయిపోయింది మనం హ్యాపీ అని అనుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఫెయిల్యూర్ అయినప్పుడు ఫెయిల్యూర్లో ఎందుకు ఫెయిల్ అయ్యాము అనేది రెట్రోస్పెక్టివ్ స్టడీ చేయాలి. రెట్రోస్పెక్టివ్ స్టడీ చేస్తే మన ఫెయిల్యూర్ ఎక్కడుంది, ఏ పాయింట్స్ మనం కన్సిడర్ చేసామో దాని రిఫరెన్స్ ఎక్కడుంది, అవి చూసుకుంటే మనకి మన ఫెయిల్యూర్స్ నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి. ఫెయిల్ అయిపోయాం, మనం సక్సెస్ అయిపోయాము, మనం ఈ కేసు బ్రహ్మాండంగా రిలీఫ్ వచ్చేసింది ఓకే అని అనేసుకుంటే మనకు అక్కడి నుంచి గ్రోత్ ఉండదు. బట్ మన ఫెయిల్డ్ కేసు ఏదైతే ఉందో ఆ ఫెయిల్డ్ కేసుని రెట్రోస్పెక్టివ్ స్టడీ చేయండి. ప్రతిరోజు ఒక ఫెయిల్డ్ కేసు తీసుకుని ఈ కేసులో ఇది ఎందుకు తగ్గలేదు, ఏ పాయింట్లో నేను మిస్ అయ్యాను, ఆ పాయింట్స్ పేషెంట్ ఇచ్చిన పాయింట్స్ ప్రతి పాయింట్స్ రాసుకోండి. మనకు దగ్గరగా ఉన్న రెమెడీస్ ఏమున్నాయి ఒకసారి మెటర్మెటిక్గా స్టడీ చేయండి. సో మనకి డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ ఎక్కడ అడగలేదు పేషెంట్ని, ఆ డిఫరెన్షియేటింగ్ పాయింట్ రాసుకోండి. ఆ నెక్స్ట్ డే ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఆ డిఫరెన్షియేటింగ్ పాయింట్ కన్ఫర్మ్ చేసుకోండి. మీకు అప్పుడు రైట్ రెమెడీ, ఎగ్జాక్ట్ రైట్ రెమెడీ ఏదైతే అది మీకు పిక్చర్లోకి వచ్చేస్తుంది. ఇది రెట్రోస్పెక్టివ్ స్టడీ చేసుకుంటేనే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి మన ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడుతుంది. లేదంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామో మనం సక్సెస్ అయిన కేసులు పట్టుకుంటే మనకు వచ్చే గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. మన ఫెయిల్యూర్ కేసెస్ మనం పట్టుకుంటేనే మనకు వచ్చే గ్రోత్, మన ఫెయిల్యూర్ కేసులు మనం స్టడీ చేస్తేనే మనకు గ్రోత్ ఉంటుంది. అండ్ పర్టికులర్గా హోమియోపతిలో ఆ మైనర్ హెయిర్ లైన్ డిఫరెన్సియేషన్స్ మనం చాలా క్లీన్గా డిఫరెన్షియేట్ చేయడం తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ. నెక్స్ట్ క్యాంఫర్ అండి. క్యాంఫర్ మనం ప్రీవియస్గా కూడా ఒకసారి నేను డిస్కస్ చేసినట్టున్నాను. సడన్ కొలాప్స్ విత్ ఐసీ కోల్డ్నెస్, గ్యాస్పింగ్ అండ్ సప్రెస్డ్ రెస్పిరేషన్. సో క్యాంఫర్ స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది ఒక రకమైన న్యూరోజెనిక్ షాక్ లాంటిది. న్యూరోజెనిక్ షాక్ నుంచి రెస్పిరేటరీ కంప్లైంట్స్ డెవలప్ అయ్యేది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చిన ఫస్ట్ వెరీ బిగినింగ్ స్టేజ్లో ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్, ఇది కోవిడ్ అని చెప్పి ప్రజెంట్ చేయడానికి హ్యాపీ హైపాక్సియా అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేశారు. మీకు గుర్తుంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ వర్డ్ హ్యాపీ హైపాక్సియా అని. ఈ హ్యాపీ హైపాక్సియా ఏంటి అంటే పేషెంట్ మీరు మనకు అప్పట్లో వచ్చిన వీడియోస్ చూస్తే పేషెంట్ ఎక్కడో ఎయిర్పోర్ట్లోనో లేకపోతే ఒక పబ్లిక్ ప్లేస్లోనో తిరుగుతూ ఉన్నాడు, సడన్గా కొలాప్స్ అయి పడి చచ్చిపోతున్నాడు. సో వీడికి ఆ సడన్ కొలాప్స్ కంటే ముందు వీడికి ఏం సిమ్టమ్స్ కనపడవు. పేషెంట్ మామూలుగా నార్మల్గా పర్సన్ తిరుగుతూ ఉంటాడు, వాళ్ళ రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీస్లో తిరుగుతుంటాడు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక షాకింగ్ స్టేట్, ఒక కొలాప్స్డ్ స్టేట్ వచ్చి సడన్గా బాడీలో కోల్డ్నెస్, బ్రెత్లెస్నెస్, గ్యాస్పింగ్, ఈ రెస్పిరేషన్ గ్యాస్పింగ్ ఇవంతా వచ్చేస్తుంది. సింపుల్గా చూడాలంటే అది అంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న కండిషన్స్లో కార్బోవేజ్ ఉంది. కార్బోవేజ్లో బ్లడ్కి ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ తగ్గడానికి మంత్స్ టుగెదర్ టైం పడుతుంది. ఓకే, బ్రెయిన్లో ఒక చిన్న స్టిమ్యులస్ సడన్గా రెస్పిరేటరీ ట్రాక్ని కంప్లీట్గా స్పాస్మోటిక్ స్టేట్లోకి తీసుకెళ్ళిపోయింది అనుకో, లోపలికి ఎయిర్ వెళ్తుంది. దీనికి ఎంత టైం పడుతుంది? స్ప్లిట్ సెకండ్ ఆర్ మ్యాటర్ ఆఫ్ ఏ మినిట్, 1 or 2 minutesలో ఈ కొలాప్స్ అయిపోతుంది. ఇది క్యాంఫర్. కార్బోవేజ్లోనూ కోల్డ్నెస్ కనపడుతుంది, బ్లూనెస్ కనపడుతుంది, సఫకేషన్ కనిపిస్తుంది, గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్ కనిపిస్తుంది, క్యాంఫర్లోనూ కనిపిస్తుంది. బట్ క్యాంఫర్లోకి వచ్చేసరికి ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక న్యూరోజెనిక్ స్టిమ్యులస్ లైక్ ఫియర్ కానీ, ఒక థ్రెటనింగ్ న్యూస్ కానీ, ఒక థ్రెటనింగ్ ఇన్సిడెంట్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటిది ఉండి ఈ సడన్ బ్లూనెస్, లైఫ్లెస్నెస్, కోల్డ్నెస్, కోల్డ్ బ్రెత్, బాడీ పట్టుకుంటే మీకు లిటరల్గా ఐస్ ముక్క పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బాడీ.
క్లియర్ కట్ గా మనం ఒక ఐస్ ముక్కను పట్టుకుంటే ఎంత కోల్డ్ గా ఉంటుందో క్యాంఫర్ లో అంత కోల్డ్నెస్ ఉంటుంది. మేబీ ఆ సడన్నెస్, ఇంత కోల్డ్నెస్, ఈ రెండే కార్బోవేజ్ నుంచి డిఫరెన్షియేటింగ్ పాయింట్స్. మనకి జనరల్ గా ఆ పేషెంట్ ఆ స్టేజ్ లో చూడంగానే మనకి ఇది కార్బోవేజా, ఇది క్యాంఫరా, ఇద్దరిలోనూ కోల్డ్నెస్ ఉంటుంది, ఇద్దరిలోనూ బ్లూనెస్ ఉంటుంది, దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఈ వరీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్షియేటింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఆ సడన్నెస్. కార్బోవేజ్కి వచ్చేసరికి ప్రొలాంగ్డ్ పీరియడ్, క్యాంఫర్కి వచ్చేసరికి సడన్ అటాక్. ఆ సడన్ అటాక్ కోల్డ్ బ్లూగా అయిపోయాడు పేషెంట్, మన ఎదురుకుండా చూస్తుండగానే వెళ్ళిపోయాడు. ఇమీడియట్ గా క్యాంఫర్ పడితేనే సేవ్ అవుతాడు. క్యాంఫర్ పడకపోతే 99% కేసులు రిట్రైవ్ కావు. ఇది మేడం, యూ జస్ట్ టాకింగ్, మీరు స్పాజమ్స్ గురించి ఇప్పుడు చెప్పినారు కదా. I just want to know, is it also applicable for the esophageal spasm and vasospasm, madam? Only respiratory spasm కింద అవుతుందా? ఓన్లీ రెస్పిరేటరీ స్పాజం అయితేనే ఈ కొలాప్స్డ్ స్టేట్ కనపడుతుందండి. ఓకే ఓకే. అండ్ ఈసోఫేజియల్ స్పాజము వీటిలో మీకు వచ్చేసరికి ఇంత కొలాప్స్డ్ స్టేట్ రాదు. ఓకే ఓకే, యా, బ్రీతింగ్ ఇస్ స్పాజం ఉంటుంది. స్పాజం ఇస్ ద కీ ఫీచర్ ఆఫ్ క్యాంఫర్. ఓకే. సడన్నెస్ అండ్ స్పాజం అనేది కీ ఫీచర్ ఆఫ్ క్యాంఫర్. ఓకే. బట్ రెస్పిరేటరీ కొలాప్స్ లో వచ్చేటప్పటికి క్యాంఫర్ ప్రెజెంటేషన్ ఇలా ఉంటుంది. రైట్? ఓకే మేడం. ఓకే. ఓకే. సో ఇది ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుంది? షాక్, కొలాప్స్, నియర్ డెత్. షాక్ అనే పాయింట్ చూడండి. ఈ షాక్ అనే పాయింట్ మనకు రెస్పిరేటరీ కండిషన్స్ లో వస్తుందా? ఓన్లీ సింపుల్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ కండిషన్స్ అట్లాంటివి అయితే వస్తాయా? రావు. ఈ షాక్ అనే స్టేట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు మీరు అగైన్ మళ్ళీ కోవిడ్ సిచ్యువేషన్ చెప్తాను. కోవిడ్ లో ఆ వైరస్ రిలీజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ వైరస్ న్యూరోజెనిక్ షాక్ ని క్రియేట్ చేసి ఆ న్యూరోజెనిక్ షాక్ నుంచి ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ లోకి తీసుకొచ్చింది. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మీకు వెరీ ఇనీషియల్ కోవిడ్ అనేది ఒకటి వచ్చినప్పుడు చాలా ఫియర్, చాలా ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ తీసుకొచ్చింది. సో ఆ ఫియర్, ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ విత్ షాక్డ్ స్టేట్, వీళ్ళకున్న మేబీ నియర్ పర్సన్స్ ఎవరో చచ్చిపోయారు, లేకపోతే అది జరిగింది, ఇది జరిగింది అంటే ఆ సడన్ షాక్ ని వీళ్ళు తీసుకోలేరు. ఆ సడన్ షాక్ ని వీళ్ళు తీసుకోలేక ఈ న్యూరోజెనిక్ షాక్ లోకి డెవలప్ అయ్యి దాని నుంచి కొలాప్స్డ్ స్టేట్ లోకి వచ్చింది అనుకోండి. అప్పుడు అలాంటి కండిషన్స్ లో మనం క్యాన్సర్ గురించి ఆలోచించాలి. అందుకు బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఏ బ్యాక్గ్రౌండ్ లో ఈ కండిషన్ డెవలప్ అయింది అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇనీషియల్ గా చెప్పిన కారణం అది. సో ఇది అబౌట్ క్యాంఫర్. మేబీ టైం అయిపోతున్నట్టుంది. సాంబుకస్ కూడా క్లియర్ చేసేద్దాం. ఈ సాంబుకస్ కి వచ్చేసరికి ఏంటంటే సడన్ నైట్ అటాక్స్ ఆఫ్ సఫోకేషన్, పర్టికులర్లీ ఇన్ఫాంట్స్. అగైన్ ఇక్కడ సాంబుకస్ లో కూడా మళ్ళీ ఎందుకు ఇన్ఫాంట్స్ తీసుకురావాల్సి వచ్చింది అంటే, ఈ ఎడినాయిడ్స్ లేకపోతే చిన్న చిన్న గ్రోత్స్ ఇట్లాంటివి ఉంటే ఏంటంటే ఆ బ్రీతింగ్ కంప్లీట్ గా లోపలికి వెళ్లకుండా ఆపుతాయి. వాళ్ళకుండే రెస్పిరేటరీ ట్రాక్ చాలా చాలా చిన్నది, చాలా ఇది నారోగా ఉంటుంది. సో చిన్న అబ్స్ట్రక్షన్ కూడా వాళ్ళని గ్యాస్పింగ్ లోకి, చిన్న అబ్స్ట్రక్షన్ కూడా వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీలోకి వెళ్ళిపోతారు. సో ఈ సాంబుకస్ ఫీచర్స్ ఎలా ఉంటాయంటే, ఎయిర్ ఎంట్రీ వెళ్ళిన తర్వాత బయటికి రాదు, ఎయిర్ ఫ్రీగా బయట. మనకు రెస్పిరేషన్ ఏంటి? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ టేకింగ్ ఎయిర్ ఇన్సైడ్ అండ్ రిలీవింగ్ ద ఎయిర్ అవుట్ సైడ్. ఈ రెండు ఫ్రీగా జరిగితే వితౌట్ ఎనీ డిఫికల్టీ, ఎంట్రీ ఎంత స్మూత్ గా జరిగిందో ఎగ్జిట్ కూడా అంత స్మూత్ గా జరిగితే ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఎయిర్ మూవ్మెంట్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్, ఇట్ ఈస్ నార్మల్ రెస్పిరేషన్. ఈ సాంబుకస్ లో ఏం జరుగుతుందంటే, పేషెంట్ ఇన్హేల్ చేస్తాడు, బట్ ఎక్సేల్ చేయడానికి వీడికి ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎక్సేల్ చేయడానికి ఎఫెక్ట్ కూడా మళ్ళీ మనం అండర్లైన్ పెథాలజీ ఒకసారి ఆలోచిస్తే, రెస్పిరేటరీ మజిల్స్ లో మనకి ఇన్స్పిరేటరీ మజిల్స్ అని కొన్ని ఉంటాయి, ఎక్స్పిరేటరీ మజిల్స్ అని కొన్ని ఉంటాయి. కొన్ని కండిషన్స్ లో మీరు బాగా ఆస్మాటిక్ పేషెంట్స్ లో చూస్తే, మీరు ఎయిర్ లోపలికి తీసుకునేటప్పుడు ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ చూస్తే లోపలికి గుంటలాగా పడుతుంది. ప్రతిసారి వాళ్ళు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఈ నెక్ దగ్గర, ఈ నెక్ రీజియన్ లో మసిల్స్ లోపలికి వెళ్తాయి. అంటే పేషెంట్ లోపలికి ఎయిర్ తీసుకోవడానికి చాలా కష్టపడతాడు అనమాట. చూడండి ఇక్కడ ఈ గుంట కనపడింది. ఇంకో కొంతమంది పేషెంట్స్ లో ఇది కనిపించదు మనకి, కానీ పేషెంట్ బ్రీతింగ్ డిఫికల్టీతో ఫీల్ అవుతాడు, సఫర్ అవుతుంటాడు. అలాంటి కేసెస్ లో మనకి సాంబుకస్ నైగ్రా పనిచేస్తుంది. అంటే పేషెంట్ బయటకి ఎయిర్ పంపించడం ఇబ్బంది పడుతుంది. ఇన్హలేషన్ బాగానే ఉంటుంది, ఎగ్జలేషన్ కష్టంగా ఉంటుంది. సో ఇది సాంబుకస్ పేషెంట్. వీడి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, చెస్ట్ అంతా కూడాను ఎయిర్తో నిండిపోయింది, వెళ్ళిపోయింది, లోపల నుంచి బయటకు రావట్లేదు. కాబట్టి ఫర్దర్ ఎయిర్ ఎంట్రీ అనేది ఇబ్బందిగా ఉంటుంది.
ఇది వాడి ఎక్స్ప్రెషన్. అందుకే పేషెంట్ సిమ్టమ్స్ చెప్పడంతో పాటు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంది అనేది కన్సిడర్ చేస్తే మనకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో యూజువల్గా వీళ్ళకి జనరల్ అగ్రవేషన్ నైట్ టైం ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ శాంబుకస్ మిగతా వాటి నుంచి మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఏంటంటే వీడు పడుకుంటాడు, పడుకున్న తర్వాత ఏదో ఒక పాయింట్లో ఈ అడినాయిడ్స్ అబ్స్ట్రక్ట్ అవడమో లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ లో ఒక చిన్న మ్యూకస్ ప్లగ్ అబ్స్ట్రక్ట్ అవడమో జరిగి ఇలా లేస్తాడు పేషెంట్. నార్మల్ గా బ్రీదింగ్ ఇలా పడుకుని నిద్రపోతున్నవాడు లేసి ఇంకా అక్కడి నుంచి గ్యాస్పింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇది శాంబుకస్ కి క్లియర్ కట్ ఇండికేషన్. నిద్రపోయినప్పుడు నాకు నోస్ బ్లాక్ అయిపోతుందంటే మనకు అమోనియం కార్బ్ లోను పడుకున్నప్పుడు నోస్ బ్లాక్ అవుతుంది. చాలా రెమెడీస్ లో పడుకున్నప్పుడు నోస్ బ్లాక్ అవటము, బ్రీదింగ్ డిఫికల్టీ రావడం ఉంటుంది. బట్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది శాంబుకస్ కి ఇంపార్టెంట్. ఎలాగంటే పేషెంట్ పడుకుంటాడు, పడుకున్న తర్వాత ఒక స్లీప్ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత నిద్రలోంచి ఇలా లేస్తాడనమాట. ఆ స్పాజము సిట్స్ అప్ సడన్లీ, ఆల్ ఆఫ్ ఏ సడన్ లేసి కూర్చుంటాడు పేషెంట్. మన ఏంట్రా వీడు ఇలా లేసాడు అనుకుంటాం పక్కన ఉన్నాడు, లేసి ఇంక అక్కడి నుంచి గ్యాస్పింగ్ స్టార్ట్ చేస్తాడు. అది ఏ కారణం చేత అవుతుందంటే ఎయిర్ వేస్ డ్రైనెస్ అయిపోయి, మనకి ఈ డ్రైనెస్ అనగానే ఫస్ట్ బ్రెయిన్యాకి వెళ్ళిపోతుంది మన బ్రెయిన్. కానీ ఈ పేషెంట్ ఈ ఎక్స్ప్రెషన్, ఈ గ్యాస్పింగ్, సడన్ గా లేచి కూర్చోవడం, సడన్ గా బ్రీతింగ్, పడుకుని ఉన్నవాడు నిద్రపోతున్నవాడు సడన్ గా లేచి బ్రీతింగ్ కష్టపడటము, ఈ ఫేస్ మళ్ళీ బ్లూ కలర్, పఫీనెస్ ఇవన్నీ ఉంటాయి, టెర్రిఫైడ్ లుక్. ఇప్పుడు మీకు ఆల్ ఆఫ్ ఏ సడన్ మీ నోటి మీద ముక్కు మీద నోరు ముక్కు మొత్తం సడన్ గా ఎవరైనా మూసేస్తే ఏమవుతుంది? అప్పటి వరకు బాగానే ఉంటుంది, కానీ అది మూసేస్తే ఏమవుతుంది? ఇమీడియట్ ఒక రెస్పాన్స్ వస్తుంది బాడీలో. అట్లాంటి రెస్పాన్స్ శాంబుకస్ నైగ్రా. ఇది దేని వల్ల వస్తుందంటే ఎక్కువగా రెస్పిరేటరీ ప్యాసేజెస్ డ్రై అయిపోయి ఆ డ్రైనెస్ లో ఎక్కడో చిన్న మ్యూకస్ ప్లగ్ లాంటిది అడ్డం పడి నెక్స్ట్ బ్రీతింగ్ తీసుకోలేరు పిల్లలు. అలాంటి స్టేజ్ లో ఈ శాంబుకస్ ఉపయోగపడుతుంది. అంటే చోకింగ్ ఫీలింగ్ అనేది ఆల్ ఆఫ్ ఏ సడన్ చోకింగ్ వస్తే ఎట్లా వస్తుందో శాంబుకస్ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది. అలాంటి కేసులో శాంబుకస్ మనకి వండర్ఫుల్ గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ రోజుకి ఇది టైం అయిపోయింది, మేబీ ఓవర్వెల్మింగ్ ఏమో. అండ్ దీంతో ఇప్పటి వరకు నేను ప్రిపేర్ చేసినవి అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి, రెమెడీస్ చాలా ఉన్నాయి, బట్ ఇప్పటి వరకు జరిగిన ప్రిపరేషన్ వరకు ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాను. ఐ థింక్ చిన్న చిన్న పాయింట్స్ డిఫరెన్సియేషన్ మనం ప్రాక్టీస్ లో పేషెంట్ అబ్జర్వేషన్ లో అబ్జర్వ్ చేసిన పాయింట్ కూడా పక్కన రాసుకోండి. పేషెంట్ ఏమేమి సిమ్టమ్స్ చెప్తున్నాడో మొహమాటం లేకుండా రాసుకోండి, పేపర్ మీద పెట్టండి. ప్లస్ దాంతోపాటు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది రాసుకోండి. ఒకవేళ మన రెమెడీ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయి ఉండొచ్చు, ఏ పాయింట్ లో దగ్గర రెమెడీస్ మనం మిస్ అవుతున్నాము, ఆ దగ్గర రెమెడీస్ కి మనం ఏ క్వశ్చన్ వేస్తే లేదా ఏ అబ్జర్వేషన్ చేస్తే పేషెంట్ లో మనకి ఆ పాయింట్ లో క్లారిటీ వస్తుంది. ఇవి చూసుకుంటే మనం అక్యూట్ లో మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. వాస్తవం అండి. ఇవన్నీ నా అంటే నేను దెబ్బలు తిని నేను నేర్చుకున్న లెసన్స్, లేకపోతే మాస్టర్ గారు వాళ్ళు మాకు ఇచ్చిన నాలెడ్జ్ ఇవన్నీను. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నా, ఇందులో ఏమన్నా ఆల్వేస్ వెల్కమ్ టు లెర్న్ ఫ్రమ్ యూ ఆల్సో. ఉన్న వాళ్ళలో చాలా మంది సీనియర్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. సో ఏమన్నా తప్పులుంటే మన్నించండి. ఇట్లాంటి ఏమన్నా మీ దగ్గర ఏమన్నా పాయింట్స్ ఉంటే మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి ఆల్వేస్ రెడీ. చిన్న డౌట్ అండి డాక్టర్ గారు, చిన్న డౌట్, మైన్యూట్ అబ్జర్వేషన్ కూడా చెప్పారు మీరు. చిన్న డౌట్ డాక్టర్ గారు అడగొచ్చా? సార్ ఒక్కొక్కరు మాట్లాడండి, మీకు టైం కూడా అయిపోతున్నట్టుంది. డాక్టర్ గారు చిన్న డౌట్, వీళ్ళు దగ్గి ఒక్కసారి బ్రీతింగ్ తీసుకోలేక అంటారండి. అవును, అది కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ చోకింగ్ అండి. ఆ ఎక్స్ప్రెషన్ చోకింగ్ ఎక్స్ప్రెషన్. అది నిద్రలో నుండి లెగవంగానే ఆ విధంగా, అంటే సడన్ గా నిద్రలో నుండి లెగుస్తారు. మనకి ఈ థ్రోట్ ప్రాబ్లంతో పాటు నాసల్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా జనరల్గా ఉంటుంది. నిద్రలో నుండి లేచి నాకు థ్రోట్ నొప్పి వస్తుందంటూ దగ్గుతారు. ఆ దగ్గుతున్నప్పుడు అంటే అది గాలి లోపలికి పీల్చుకుంటున్నప్పుడు వస్తున్నట్లా, బయటికి అన్నప్పుడు అండి? మీరు ఇందాక చెప్పిన ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కాలేదు. లోపలికి ఎయిర్ ఎంట్రీ వెళ్తుందండి, బయటికి రాదు. బయటికి రానప్పుడు అటువంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది అనండి. అవునండి. అప్పుడు సెంబుకస్ లాంటిది మనం ఆలోచించవచ్చు మనకున్న ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీస్ లో కంపేర్ చేసుకుని. చూడండి, అంటే నేను చాలా తక్కువ రెమెడీస్ ఇక్కడ చేయడానికి అవకాశం కుదిరింది. ఇంకా రెమెడీస్ చాలా ఉన్నాయి రెస్పిరేటరీ డిస్ట్రెస్ లో. అదే బట్ ఈ టాపిక్ మీకు ఆల్రెడీ నేను పవర్ పాయింట్ ఉన్నంత వరకు ఇచ్చాను.
మిగతా ఇంకా రెమెడీస్ కూడా మనం చూసుకోవాలి. ఇంకా స్పాంజ్ టోటాలిటీని బేస్ చేసుకుని చూసుకోవాలి. మిగతా రెమెడీస్ ని కూడా మనం కంపేర్ చేసుకుని చూసుకోమంటున్నారు మైన్యూట్. చూసుకోవాలండి, కంపల్సరీగా చూసుకోవాలి. ఇప్పుడు యాంటీమ్టాట్ ఉంది, యాంటీమ్టాట్ ఇక్కడ డిస్కస్ చేయలేదు. లక్సిస్ లాంటివి ఉన్నాయి, అవి ఇక్కడ డిస్కస్ చేయలేదు. అంటే ఇవన్నీ ఇంకా నాకు ఇది అసలు ఎక్స్టెన్సివ్ ఇది. బట్ ఉన్నంత వరకు అవునండి. రెమెడీస్ మనం దగ్గర రెమెడీస్ మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అనే దానికోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మరీ బుల్లి పిల్లలు కదా, లో పొటెన్సీ వేయాలా మేడం? అమ్మా ఇవి కొంచెం ఒకసారి దయచేసి ఏమనుకోకండి, మనకి ఓకే ఈ డిస్కషన్స్ నెవర్ ఎండింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి చంద్రమోహన్ గారితో మాట్లాడి ఇవన్నీ కొన్ని పాయింట్స్ మీకున్న డౌట్స్ అన్ని ఒకసారి పెట్టండి. పెడితే ఈ డౌట్స్ క్లారిఫికేషన్ ఒకసారి మనం చూద్దాం. మేబీ ఒక 1-2 days బిఫోర్ కూడా చంద్రమోహన్ గారు నాకు ఇది పంపించారు, డిస్కషన్ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఒక సెషన్ పంపించారు. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటామా మీరు డైరెక్ట్ గా చంద్రమోహన్ గారికి పంపించడం అట్లాంటిది ఏదైనా, లేకపోతే గ్రూప్ లో పెట్టడం చేస్తే వి విల్ ట్రై టు సార్ట్ అవుట్. ఎందుకంటే ఇది నెవర్ ఎండింగ్. మనం ఇది మొదలు పెడితే వాళ్ళ రోజంతా మాట్లాడుకుందాం ఇది. ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, ఎందుకంటే అందరికి టైం కన్స్ట్రైంట్, అందరూ వెళ్ళిపోవాల్సిన టైం కదా. సో ఎవరి వర్క్ వాళ్ళకి ఉంటాయి కదా, టీ వర్క్స్. సారీ అమ్మా, నో ప్రాబ్లం మేడం, ఇంత వాల్యుబుల్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, అనాలిసిస్ ఇచ్చారు మాకు, చాలా అద్భుతంగా ఉంది. టొబాకో అంటే సంబుకస్ ఎక్సలెంట్, చాలా బాగుంది. వీ కెన్ ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు టొబాకో ఎంత వండర్ఫుల్ గా ఉండేది అబ్బా, ఇంత వండర్ఫుల్ గా ఉండేది. ఎందుకంటే అలెన్ స్కీనోట్లు ఎంత బాగా ఇస్తారు, కానీ ప్రాక్టికల్ గా ఎక్కువ యూజ్ చేయలేకపోయేవాళ్ళం. ఇప్పటి నుంచి యూజ్ ఎక్కువ చేయడానికి కూడా బాగుంది, చాలా మంచి. అంటే ఆయుధాలు ఉన్నా కూడా యూజ్ చేయలేకపోయాం, ఇప్పుడు యూజ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వాసుదేవ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.